శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. దేవి ఉపాసకులుగా, ఆధ్యాత్మిక ప్రవచకులుగా, ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని, ఈ ధర్మంలో దాగి ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు, అంటే ప్రతిదీ కూడా శాస్త్రబద్ధంగా మనకి సాంప్రదాయాల్లో ఎన్నో రకాలుగా దాన్ని జొప్పించి పెట్టారు. వాటన్నిటిని విశ్లేషిస్తూ, అలాగే భగవద్గీతను, భాగవతాన్ని, ముఖ్యంగా సౌందర్యలహరి, అలాగే లలితా సహస్రనామాలు, ఆ దత్తుడి గురించి, ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురించి, ఆ కంచి పరమాచార్యుల వారి గురించి, ఇలా ఒకటి కాదు అనేక విషయాలు, అనేక కోణాలు. ఇది ఒక పక్కన. మరోవైపు ప్రముఖ న్యాయవాదిగా, అంటే అర్జునుడు 2 చేతులతో యుద్ధం చేసేవాడు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా, అలా 2 వైపులా కత్తికి పదునున్నటువంటి ఒక గొప్ప జ్ఞాన నిధి శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు. ఈరోజు వారు మనకి సమయం ఇచ్చారు. మరి ఏమాత్రం సమయం వృధా చేయకుండా మన సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. చాలా సంతోషం గురుగారు, మీరు మాకు సమయం ఇచ్చారు. మిమ్మల్ని కలవడం నా అదృష్టం. గురుగారు, మీ ద్వారా అంతమందిని కలవగలవటం. అలాగే గురుగారు, ముందుగా అంటే ఏదైనా ఆది అనేది అమ్మతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదైనా అమ్మవారి ఒక శ్లోకంతోనూ, స్తోత్రంతోనూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంత మలయ మరుదాయోధనరథ తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. సౌందర్యలహరిలో నన్ను నేను తెలుసుకునే అత్యంతమైన ముఖ్యమైన శ్లోకం ఇది. నాకు ఇది గమనించినట్లయితే మన్మధుడి గురించి చెబుతున్నాడు. ఆ మన్మధుడి లక్షణాలు చెబుతున్నారు. ధను పౌష్పం, పుష్ప సంబంధం పౌష్పం కనుక చెరుకు గడ విల్లు అని చెప్పారు. అసలు విల్లు అంటే ఎట్లా ఉండాలండి? దృఢంగా ఉండాలి. దానికి అల్లెతాడు కడితే బిర్రను బిగిస్తే వంగాలే తప్ప విరక్కూడదు. ఈ లక్షణం ఒక్కటి చెరుకు గడకుందా? లేదు. మౌర్వీ మధుకరమయీ, ఇక్కడి నుంచి కడితే తాడు పైదాకా బిర్రను కట్టాల్సిన తాడుకి ఒకదాని కూడా తగులుకొని తుమ్మెదలు దాని తాడుట అస్సలు పనికిరాదు తాడు స్థాయికి. మౌర్వీ మధుకరమై పంచవిశిఖా, కొన్ని వీడు జయించడానికి ప్రపంచాన్ని ఎన్ని బాణాలు ఉన్నాయి అంటే 5. అవి కూడా పుష్పాలు. బాణం యొక్క లక్షణం ఏమిటి? అవతల వాడి గుచ్చుకోవాలి, నొప్పి కలిగించాలి. ఇది వాడికి తగలంగానే, ఇది వాడికి తగలటం కాదు, మన చేతిలో పట్టుకోగానే వాడిపోయే లక్షణం ఉన్నాయి. పంచవిశిఖ. సరే, యుద్ధంలో సలహాలు చెప్పాల్సిన వాడు ఒక మంచి సచివుడు కావాలి. వసంత సామంత, 2 నెలలు ఏడాదిలో ఉండే వసంత ఋతువు, ఈయనకి ఏమన్నా సామంతుడుట. మలయ మరుద అయోధన రథ, అంటే మలయ మారుతము, ఈయన ఎక్కి తిరిగేందుకు రథం, యుద్ధానికి ఎక్కి తిరిగే రథం. మలయ మారుతం హిమవత్ పర్వతాల ప్రాంతంలో తప్ప ఇంకెక్కడా ఉండదు. మరి ప్రపంచం అంతా ఎక్కడ తిరుగుతాడు? రథం ఎక్కడ తిరుగుతాడు? మలయ మరద్ ఆయోధన రథ తథాపి, అయినప్పటికీ ఏకం హిమగిరిసుతే, ఒక్కటే ఒక కారణం ఉంది అమ్మా. ఏమిటది? ఏకం హిమగిరిసే కామపి కృపాం, నీ యొక్క కృపలో ఒకానొక కృపా విశేషం చేత, ఒకానొక, ఆ మాటలో ఏమిటో కూడా తెలియని కృప అన్నమాట, విశేషం చేత. అపాంగా తే లబ్ధ్వా, నీ క్రీగంటి చూపు తగిలి, నీ క్రీగంటి చూపు తగిలి జగదిదం, ఈ ప్రపంచం మొత్తాన్ని అనంగ విజయతే. అనంగుడు ఎవరు? మన్మధుడి పేరు అని 100 పేర్లు చెప్పచ్చు. కానీ అనంగుడు అంటే శరీరమే లేనివాడు. అసలు శరీరం లేనివాడు బాణం ఎట్ట పట్టుకుంటాడండి? ధనచక్ర పట్టుకుంటాడండి? ఏం వేస్తాడండి?
అంటే ఇప్పుడు చెప్పుకున్న అంశాల్లో ఏ ఒక్కటి కూడా పనికిరాదు, కానీ ప్రపంచాన్ని జయిస్తున్నాడు. అంటే ఏమిటి? అమ్మవారి దయ ఉంటే నాలాంటి అశక్తుడికి కూడా ఏమీ తెలియకపోయినా అజ్ఞానంతో నిండిపోయినా ఆ తల్లి దయ ఉంటే మనం అన్ని విధాల హాయిగా బాగా ఉంటాము. అంతకు మించి అమ్మవారి గురించి చెప్పాలంటే వేరే శ్లోకం అక్కర్లేదు, ఒక్కటి చాలు. అంటే అమ్మవారు మీ జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించారు, ఎలా ప్రవేశించారు? అసలు అమ్మవారు ఉంది కాబట్టి నాకు జీవితం ప్రవేశించింది. ఆవిడ నా జీవితంలో ప్రవేశించడం కాదు, ఆవిడ ఉంది కాబట్టి నేను ప్రవేశించాను ఇక్కడికి. అంటే చిన్నప్పుడు కూడా చదువుకునే రోజుల్లో నేను ఒక్కడనే ఉండి చదువుకునేవాడిని. మెదక్లో నాగభూషణం జనరల్ కిరాణా స్టోర్ ఉండేది. వాడు క్యాలెండర్ వేసాడు, చిన్న క్యాలెండర్, ఒక శివుడి బొమ్మ, తపస్సు చేసుకునే బొమ్మ. అది ఈ రోజు కూడా ఫ్రేమ్ కట్టి మా పూజా గదిలో ఉంది, అది వేరే విషయం. అది అలా తగిలిచ్చి నాకు నోటికి వచ్చిన శివస్తోత్రాలు చదువుకుంటూ ఉండటం. ఇగో ఆ శివుడు ఈ అమ్మను చూపించాడు. అట్లా చిన్నతనంలో ప్రవేశించింది ఆవిడ, ఇప్పుడు అని కాదు. నా చిన్నతనం నుంచి ఆ ఇద్దరి పాదాలు పట్టుకోవటం ఒకటి అలవాటైంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పద్ధతిగా పట్టుకోవటం అలవాటు చేసింది. ముందు కాళ్ళు చూపించింది, తర్వాత నెత్తిన చేపెట్టి జాగ్రత్తగా ఉండరా ఆవిడే అన్ని. నేను అంటే ఆవిడ ఉంది కాబట్టి నా అస్తిత్వం ఆవిడ. అమ్మవారి పాద దర్శనం చేసుకునేంతగా మీరు ఏ విధమైనటువంటి పూజలు చేశారు, ఏవైనా జపాలు చేశారు? ఆవిడ పాద దర్శనానికి మనం పూజలు చేసి కొలతలు కొలిస్తే ఆవిడ ఇవ్వదు. ఆవిడ జాలి చూపించి పాపం పిచ్చివాడు చిన్నపిల్లాడు మన అబ్బాయి అని చెప్పి కనపడాలే తప్ప మనం ప్రయత్నం చేసేస్తే ఆవిడ వచ్చి కనపడుతునుకోవటం భ్రమ. బాగా మారం చేశారేమో మీరు? చేశానేమో, చేసి ఉండొచ్చు. అంటే ఎలా పిలుస్తారు గురుగారు అమ్మని? ఇలాగే అమ్మ అన్నీ నువ్వే అంటావు అంతే. ఇంకా నా దగ్గర మంత్రం లేదు. మా పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలందరికి కూడా ఎవరిని పిలిచినా కూడా వాళ్ళు ఇదే చెబుతారు, అమ్మా నాకేం తెలియదు, చిన్నపిల్లాడిని, నువ్వే దిక్కు, నువ్వే రక్ష, నువ్వే కాపాడు, అన్నీ నువ్వే. ఈ 4 మాటలే మా అబ్బాయి చెప్పాడు, మా అమ్మాయి చెప్పింది, మా మనవరాలు చెప్పింది, మా మనవడు చెప్పాడు. ఇంట్లో ఎవరిని కలిసినా సరే అరే తాత ఏం చెప్తారంటే ఇదే చెబుతారు. ఇదే మాకు మంత్రం, అన్నీ నువ్వే, ఇంకో మాట అక్కర్లే. సరే ఇంటర్నల్గా మనం చేసుకునే సాధన విశేషాలు అది పక్కకి పెడదాం, కానీ మామూలుగా నోట్లోంచి ఎప్పుడు వచ్చినా అన్నీ నువ్వే, అన్నీ ఆవిడే. లోపల రహస్యంగా చేసే సాధన అంటే ఏముంటుంది? అది రహస్యం కదా. ఎందుకంటే గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని బయటికి ఉచ్చరించకూడదు, నెంబర్ 1 రూల్. రెండవది, ఏ మంత్రం నేను ఫలానా మంత్రం చేస్తున్నానని లిస్టు చెప్పక్కర్లే, చెప్పకూడదు కూడా. అంటే మాకు పుస్తకాల్లో ఉన్నాయండి మేము చదివేసుకుంటామండి, అది మీ ఇష్టం. పేపరు మీద చక్కటి మల్టీ కలర్ ఆఫ్సెట్ ప్రింటింగ్లో దీపం బొమ్మ వేసినంత మాత్రాన ఆ బొమ్మ ఒక ఒత్తిని వెలిగించగలదా? చేత పుస్తకంలో మంత్రాలుగా తీసుకోకూడదు. గురువు చెప్పిందే తీసుకో. గురువు అంటే ఎవరు? మళ్ళీ పెద్ద ప్రశ్న. గురువు అంటే బరువా? అంటే బరువులు కూడా చాలా మంది గురువులుగా ప్రఖ్యాతి చెందుతున్నారు. కానీ గురువు అంటే ఆయన సాధన చేసి ఆయన తరించి ఇంకోళ్ళని తరింపజేసినప్పుడు ఉండే తేడా ఏమీ చెయ్యకుండా నాలాంటి వాడు ఎవరైనా ఉంటే మేము గురువుల స్థాయికి రావండి. గురువులు అంటే మహానుభావులు వారే, జగద్గురువులు గురువులు. మా గురువు. మీకు మా గురువు గారు గొప్పతనం చెబుతా. మీరు ఎప్పుడైనా రుద్రాక్షమాల చూసారా? చూశారు. ఎట్లా ఉంటే బుడిపెలుగా ఉంటాయి. ఆ బుడిపెలుగా ఉన్న రుద్రాక్షమాల మా గురువుగారు 96 సంవత్సరాలు సశరీరులుగా ఉన్నారు. ఆ రుద్రాక్షమాల తులసి పూసల్లాగా నున్నగా ఉంటాయి. ఆయన మెళుకుతో ఉన్నారంటే ఈ చెయ్యి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆయన పడుకుందాం అనుకునేటప్పుడు ఈ చెయ్యి ఎప్పుడు తగ్గుతుందంటే ఇలా పడుకునేటప్పుడు ఈ చేత్తో ఇలా తీసి దిండి కింద తావళం పడేసి పడుకుంటారు. మళ్ళీ లేస్తున్నప్పుడు ఈ చేత్తో ఇలా తీస్తూ ఇలా లేస్తారు. ఇలా లేచేవారు. అంటే అంత తపస్సు చేశారు. మన గురించి ఒకటి చెప్పుకోక్కర్లేదయ్యా, మన గురించి పరమాత్మ తెలిసే చాలు అనేవారు. ఎవరికి తెలియకుండా
తనంతట తాను ఎప్పుడు సాధనలో ఉండేటటువంటి ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష కాబట్టి మీరు ఏదో నేనేదో పెద్దవాడు అనుకుంటున్నారు. నేను ఏమి కాదు, వారే. అంటే వారి గురించి తెలుసుకోవచ్చు అండి, వారి పేరు? నిజం చెప్పాలంటే పేర్లు గురునామం ఉచ్చరించకూడదు, ఇది మాలాంటి వాళ్ళు. అందుకనే. కానీ కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పదు కాబట్టి వారిని రాళ్లబండి సుబ్బయ్య గారు అంటారు. రాళ్లబండి సుబ్బయ్య ఎక్కడండి? ఆయనది గుడివాడలో ఉండేవారు. గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని అనివార్య కారణాలు హైదరాబాద్, అనివార్యం అంటే ఏం లేదు, నన్నలాంటి వాళ్ళు ఉద్ధరించడం కోసం అనివార్య కార్యం, మిగతా దానికి నిమిత్తం వేరే ఉండొచ్చు కాక లౌకికమైన నిమిత్తాలు అంజేస్తాడు. కానీ ఇక్కడ ఉద్ధరించబడాల్సిన వాళ్ళు మేము ఉన్నాం కనుక వీడిని కూడా రక్షించాలి అని చెప్పి అమ్మవారు ఆయన ఇక్కడికి పంపించింది. అంటే గురువు శిష్యుడి కోసం ఎంత దూరం ప్రయాణం చేస్తారు, గురువే శిష్యుడు వెతుక్కుంటూ వస్తారు. అట్లా వచ్చినటువంటి మీ గురువు గారితో మీ యొక్క పరిచయం ఏ విధంగా జరిగింది, వారు మిమ్మల్ని ఎలా లాక్కున్నారు? మేము మలక్పేటలో ఉన్నామని చెప్పే కదండి. మలక్పేటలో ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడిని. నాన్నగారు ఉద్యోగరీత్యా అప్పుడు వైజాగ్ అటు ట్రాన్స్ఫర్ అయ్యారు హైదరాబాద్ నుంచి. ఎప్పుడు ఇక్కడే ఉంటావా అని చెప్పి అప్పుడు కొంచెం కోపమో కషో బ్యాంక్ వాళ్ళకి కలిగి ఆయన్ని ఇక్కడి నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. సరే అందరూ అటు వెళ్ళారు, నేను ఒక్కడిక్కడ ఉండిపోయాను. ప్రతి ఏకాదశికి అభిషేకం చేసుకోవాలి అనేది ఒక కోరిక. మా గురువు గారు ఆయన లెక్చరర్గా పనిచేసి టీచర్గా పనిచేసి అన్నీ చేసి వచ్చిన ఇక్కడ జీవితం కోసమని ఒక గుళ్ళో పూజారిగా చేరారు. మూసారాంబాగ్లో శివాలయం, రామాలయం అని కూడా ఉంటుంది. అక్కడే వారికి వసతి అది ఇచ్చారు. నేను ప్రతి ఏకాదశి నాడు వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టి ఆయన అభిషేకం చెప్పేవారు, నేను చేసేవాడిని, వచ్చేవాడు. ఇలా ప్రారంభమైంది మా జీవితం. వాళ్ళ కుటుంబం ఎవరితో అక్కడే ఉండేవారు, ఎవరితోటి నాకు పరిచయం లేదు. గురువుగారు ఒక్కరే, గురువుగారి దగ్గర వాళ్ళ పిల్లల పక్కనే గుళ్ళో ఉండేవారు, వాళ్ళు అమ్మగారు అక్కడే ఉండేవారు. నాకు ఎవరితోటి పరిచయం, గురువుగారిని చూడటం నమస్కారం పెట్టడం బయట. 72, 73 ప్రాంతంలో జరిగిన విషయం. రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం, ఆయన దర్శనం చేసుకోవటం, ఆయన నమస్కారం పెట్టుకోవటం, ఇంకేం మళ్ళీ మాట్లాడలేదు. నేను నాకు ఏమైనా కావాలని తెలిస్తే కదండి అడగడానికి. అయిన తర్వాత కొంతకాలానికి ఆ శివాలయం నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ మీదకి వచ్చారు. అంటే ఇల్లు మారాల్సి వచ్చింది. దాని పాలకృష్ణమూర్తి గారు ఇల్లు అనేవాళ్ళు. ఆ గుట్ట ఎక్కుతుంటే ముసారంబాగ్, ఇట్లా గుట్ట అప్పు ఎక్కుతుంటే ఇటు ముసారంబాగ్ నుంచి వస్తుంటే ఆ అప్పు మూల ఉండేది. నేను ఇప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేరా. మా బస్సు ఈసీఎల్ బస్సు ఎక్కాలి. నేను స్టేట్ బ్యాంక్ ఈసీఎల్ బ్రాంచ్లో చేరా. అక్కడ వెళ్ళటానికి ఈ ఈసీఎల్ బస్సులో వెళ్ళాలి. నేను ఆ వెనకాల వివేకానంద స్కూల్ వెనకాల, ఆ స్కూల్ నాది, మేము ఆ స్కూల్లో చదువుకున్నాను. నేను ఆ పక్క నుంచి పరిగెత్తి వచ్చి వెళ్ళి బస్సు ఎక్కాలి, శ్రీపురం కాలి దగ్గర బస్సు ఎక్కాలి. ఈ వెళ్ళే లోపల నేను వండుకోవాలి, తినాలి, సంచి కట్టుకుని వెళ్ళాలి. హోటల్లో తింటే మాకు అలవాటు లేదండి, ఇంట్లో వండుకు తింటమే. అందుకని వెళ్తుంటే మరి టైం అయిపోయేది, వాటి టైంకి వెళ్ళిపోతుంది బస్సు. ఇక రోజు పరిగెత్తేవాడిని. పరిగెడుతుంటే మా అమ్మగారు బయట కుర్చీలో కూర్చుని ఓ రోజు నాయనా ఇట్రా అని పిలిచింది. ఆవిడ వెళ్ళా. అమ్మ వెళ్ళాలండి, అక్కర్లేదు బస్సు వెళ్ళిపోయింది కానీ నువ్వు రా ఇట్రా అంది. వెళ్ళా ఆవిడ దగ్గర. రోజు అలా పరిగెడతావు ఎందుకయ్యా రొప్పుకుంటూ, ఒక 2 నిమిషాలు ముందు బయలుదేరలేవు అన్నారు. బయలుదేరచ్చమ్మా కానీ కుదరట్లేదు. అప్పటి నుంచి నాకు పనిష్మెంట్ ఏమిటి, ఆ కాస్త పరిగెత్తకూడదు కనుక ఈ పరుగు టైంని అవతల కాంపెన్సేట్ చేసుకోవాలి, వెనక ముందు. కనుక అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నా పేరు పరిగెత్తే అబ్బాయి. ఇప్పటికీ పరిగెత్తే అంకులు వచ్చారు, పరిగెత్తే తాతగారు వచ్చారే తప్ప అనంతకృష్ణ అన్న పేరు ఎవరికి లేదు. అది అట్లా గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత మా అమ్మగారే వాళ్ళని ఉద్ధరించాలి మీరు అని. ఈ కుండలో ఇప్పటివరకు ఎవరు చిల్లు పెట్టలేదే, వీళ్ళకి చిల్లు పెడితే ఎందుకు చిల్లు పెట్టుకోవటం అనేవారు. అతి కొద్ది మందికి మాత్రమే ఆయన మంత్రోపదేశం చేశారు. ఆ చెయ్యటానికి ముందు ఎన్ని పరీక్షలు, మాకు పరీక్షలు తెలియవు, అవి రకరకాల పరీక్షలు, ఆయన ఇష్టం. అంటే అవన్నీ తర్వాత కాలంలో మాట్లాడుతున్నప్పుడు ఓహో అప్పుడు గురువుగారు ఇలా పరీక్ష చేశారా, దీన్ని ఇలా చూశారా అని అవగతమైంది. అంతేగాని ఎన్నో పరీక్షలు పెట్టి అప్పుడు చెప్పారు. అలా వారి కారుణ్యం వల్ల నేను ఇలా ఉన్నా. అంటే ఆ మంత్ర సాధన మీరు చేస్తున్న సమయంలో అమ్మవారి నుంచి శక్తి మీ లోపలికి ప్రసరిస్తుంది, వేరే ప్రసరించడం ఉన్నదని లోపల ఉందండి బాబు. ఉన్నది తెలుసుకోవడం వరకే ఈ పని అంతా. ఇక్కడ 2 మాటలు వాడతారు సాహిత్యంలో కాదు శాస్త్రంలో, సిద్ధ వస్తువు సాధ్య వస్తువు అని. సాధ్య వస్తువు అంటే మనం కష్టపడి ఏదో చేసి ఒక యాక్టివిటీ జరిగితే వచ్చే ప్రోడక్ట్.
సిద్ధ వస్తువు అంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. ఆవిడ సిద్ధ వస్తువు. అవును. నేను కనుక్కోలేకపోతే నా అజ్ఞానం. ఆవిడ లేదని కాదు, ఆవిడ ఉంది ఆల్రెడీ. కనుక నేను ప్రత్యేకంగా ఆవిడ కనుక్కోలే. ఒరే నేను ఇక్కడ ఉన్నాను రా ఆవిడ అంతా ఆవిడ కనపడేది, ప్రకటన అవుతుంది అంతే. ఆ ప్రకటితం ఎప్పుడు జరిగింది? చెప్పాక నా అస్తిత్వమే ఆవిడని. ఆవిడే. లేకపోతే నాకు శివుడి మీద నమస్కారం పెట్టాలని ఎందుకు కలగాలి? లేకపోతే గురువు గారి దగ్గర అభిషేకం చేసుకోవాలని ఎందుకు కలగాలి? అంటే నాకు తెలిసినా తెలియకపోయినా నన్ను నడిపిస్తున్నది మాత్రం ఆ చైతన్యమే. అంటే అమ్మవారికి ఒక ముద్దు బిడ్డలాగా మీరు, అంటే మీ మీద అపారమైన కరుణ అమ్మకు ఉంది అని తెలియజేసే సంఘటనలు ఏమైనా జరిగినాయి గురుగారు? చెప్తున్నాగా, అనుక్షణం ఆవిడే. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. 100 మంది ఆ రోజు ఇంటర్వ్యూ చేయబడ్డారు. కానీ నా ఒక్కడికే ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు గెట్ రెడీ టు జాయిన్ స్టేట్ బ్యాంక్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించారు బయటికి, నా ఒక్కడికే. మరి ఆవిడ కరుణ కాదా అది? పైగా ఆ రోజు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఇది చాలా చిత్రమైన అనుభవం అండి. ఇంటర్వ్యూలో వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పటి వరకు బహుశా ఏ ఇంటర్వ్యూలోనూ ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెళ్ళిన వాడు ఈ మాట అనుండడు కూడా నా ఉద్దేశంలో. ఇంటర్వ్యూలో ఫలానా ఏమిటి అడిగాడు, ఏదో గంగ ఎక్కడికి వెళ్తుంది, ఇట్లా క్వశ్చన్లు గుర్తులేవు. కానీ ఇప్పుడు 70లో కాబట్టి సారీ ఐ డోంట్ నో, ఇదే నా ఆన్సర్. ఇలా వరుసగా ఒక 10-15 ప్రశ్నలకి సారీ ఐ డోంట్ నో అని చెప్పాను నేను. వరుసగా, ఒకటి కాదు, విడిచి విడిచి కూడా కాదు. ఒక క్షణంలో నిర్ణయం చేశా, వీడు మనకు ఉద్యోగం ఇవ్వడు. తేలిపోయింది అక్కడికి నాకు నేను అని చెప్పి, కైండ్లీ డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇది అన్న. ముగ్గురు ఉన్నవాళ్ళు ఒక్కసారి వై అని అరిచారు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సే నో టు మెనీ క్వశ్చన్స్ అన్న. ఇది వాస్తవం అండి, అక్షర సత్యం. అంటే వై అన్నాడు. చెప్పారు. ఇంటర్మీడియట్లో నాది ఎంపీసీ, అక్కడ సోషల్ లేదు. డిగ్రీలో సోషల్ సంబంధమే లేదు. మీరు ఆ సోషల్ ప్రశ్నలు అడిగితే నాకేం తెలుస్తాయి? నేను మొన్న చదివింది బీకాం కాబట్టి అందులో అడుగుతారు అనుకున్నా. ఇదే చెప్పా. చెబితే ఒక్క నవ్వు నవ్వి, సరే ఓ ప్రశ్న వేస్తా అన్నాడు. అని వాట్ ఈస్ గ్రెషమ్స్ లా అన్నాడు. విఎస్ఆర్ మూర్తి గారని మాకు భద్రకా కాలేజీలో ఎకనామిక్స్ చెప్పే లెక్చరర్ గారు, ఆయన మాకు బాగా క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పింది ఈ ఒక్కలానే, ఇంకోటి నాకు తెలీదు. కనుక అంటూనే నాలుగు ఖర్చుకున్నా. ఎందులో అడగమంటావు అంటే అకౌంట్స్ అనబోయి ఎకనామిక్స్ అన్నా. నోట్లోంచి వచ్చిన శబ్దం అకౌంట్స్ అనబోయి ఎకనామిక్స్ అన్నా. వాడు అందులో ఇది అడిగాడు. నాకు ప్రపంచం మొత్తం ఎకనామిక్స్లో ఆ ఒకటే లా తెలుసు. ఇక్కడ నా చేత ఆ లాని అడగమని వాళ్ళకి దూరింది ఎవరు? ఈ అకౌంట్స్ బదులు ఎకనామిక్స్ అనిపించింది ఎవరు? నన్ను రక్షించింది ఎవరు? అమ్మవారు కాకపోతే. అయిపోయింది, టక చెప్పేశా. ఎనభై అన్నాడు. తర్వాత ఇంకో ప్రశ్న వేలే, లేచి బీ రెడీ టు జాయిన్ బ్యాంక్ అన్నాడు. దీని ముందు ఒక ప్రశ్న పడింది. అది ఒక చిత్రమైన ప్రశ్న. ఏమన్నాడంటే, ఏదో ఒక పని నువ్వు చేస్తావా అన్నాడు. సంధ్యావందనం చేస్తావా అన్నాడు. అంటే లేదండి నాకు ఇంకా ఒడుగు కాలేదు, కానీ తర్వాత మాత్రం కంపల్సరీ చేస్తా అన్నాడు. ఎందుకు అన్నాడు. అనుభవించి పెద్దలు చెప్పిన మాటని ప్రశ్నించి మానేసే కన్నా అనుసరించి వెళ్ళటం అన్నది ఉత్తముల లక్షణం పెద్దలు చెప్తారండి, అందుకు అన్నా. ఇది అయిన వెంటనే గెట్ రెడీ టు జాయిన్ బ్యాంక్ అన్నాడు. వచ్చేసే బయటికి. ఇక్కడ రక్షించింది అమ్మవారేగా. శ్రీచక్రవాసిని అని అమ్మవారిని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం. మంత్రము, యంత్రము, తంత్రము 3 ఉన్నాయి. మంత్రము అంటే అక్షర రూపమైనది, యంత్రము అంటే రేఖారూపమైనది, తంత్రము అంటే ప్రక్రియ రూపమైనది. ఈ 3ట్లోనూ అమ్మవారు ఉంది. సర్వమంత్రాత్మకే, సర్వ యంత్రాత్మకే, సర్వతంత్రాత్మకే, సర్వరూపే హే జగన్మాత్రకే అన్నాడుగా కాళిదాసు. అంచేత ఎలాగైనా దర్శించండి. మీకు చిన్న ఉదాహరణ చెబుతా. నాకు స్వయంగా 10వ క్లాసులో డాఫోడిల్స్ అనే పద్యం చదువుకున్నా, విలియం వర్డ్స్వర్త్ది. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఆ పద్యం ఉండింది. సరదాగా ఎంఏ ఇంగ్లీష్ కడదామని తీస్తే కట్టలేదు, పరీక్ష పాస్ వెళ్ళలేదు, అసలు మానేసి. ఎందుకంటే చెప్పే పాఠం చెప్పేవాడు ఆ రోజుల్లో దొరక్క మానేశారు. అప్పుడు కూడా డాఫోడిల్స్ కనపడింది అక్కడ. వాడు ఇచ్చిన దీనిలో ఉన్నవి ఇంత పద్యం. ఈ 3 స్థాయిలు ఎందుకు ఇచ్చాడు అంటే, అర్థాన్ని రాసి వదిలిపెడితే 10వ క్లాస్లో మార్కులు వస్తాయి, కొంచెం విశ్లేషిస్తే ఇంటర్మీడియట్లో మార్కులు వస్తాయి. 10వ క్లాస్ ఆన్సర్ ఇంటర్మీడియట్ పనికిరాదు. అదే ఎవడో బహుశా దాని మీద రీసెర్చ్ ఏమైనా చేశాడు అనుకోండి, వాడు చూడాల్సిన విధం మారిపోతుంది.
కనుక చూసే చూపు మారుతున్న కొద్దీ అవతల ఉండే వస్తువు యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? అట్లాగే ఆవిడ్ని ఒక గీతల్లో చూసావా, ఒక అక్షరాల్లో చూసామా అని కాదు, అందులోంచి చూడాల్సిన తత్వం ఏమిటి, అది చాలా ప్రధానం అండి. అందుకనే 100 మంత్రాలు చేయక్కర్లేదు. మా గురుగారు ఎప్పుడు చెప్పారు, 100 మంత్రాలు అక్కర్లేదురా, ఒక్కటి పట్టుకుని సరిగ్గా చేయి చాలు, ఒక్కటి పట్టుకో సరిగ్గా చేయది అనేవారు. ఒకటి చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. ఇది వారు మాకు చెప్పిన సూత్రం. అని చేత నేను చేశానండి, ఇది సిద్ధిచ్చేసిద్ది, అది ఇంకో సిద్ధించేది ఇంకోటి ఎందుకయ్యా పరిగెత్తటం? 100 బావులు తవ్వాలి, ఒక చోట గుండ కొడితే నీళ్లు తగులుతాయి, ఇక్కడ ఒక అడుగు తర్వాత అడుగు తర్వాత అడిగితే బొక్కలు మిగులుతాయి తప్ప బావులు రావు. కనుక చెయ్యాల్సిన పద్ధతిలో సాధన గురువులు చెప్పిన పద్ధతిలో చేస్తే ఎవరినైనా కరుణించే తల్లి అమ్మవారు. ఎందుకంటే ఆవిడ అందరిలోనూ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు సౌందర్యలహరిలో మనకి అందించినటువంటి అమ్మవారి వర్ణన ఇన్ని రకాలుగా చేశారు కదా గురుగారు. మరి అంటే వారే మరి ఒక్కసారి చెప్పేస్తే అయిపోతుంది కదా అమ్మవారి గురించి, అంతా ఆవిడే కదా అని అనుకోకుండా మరి ఇంతలా ఇంతకు వర్ణన చేసుకుంటూ వచ్చారు అమ్మవారి గురించి. సరే, ఎందుకు ఒక జరిగిన విషయమే చెప్తాను మీకు. నేను బ్యాంకులో పనిచేశానని చెప్పా కదా, మా బ్యాంకులో ఇంకొక ఆవిడ కూడా పనిచేసేది, మన మతం కాదు. వచ్చి, ఏవండి మీకు ఇంతమంది దేవుళ్ళు అవసరమా? ఒక్క దేవుడే ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇంతమంది అంటే ఆ రోజుల్లో స్ఫురించింది. నాకే స్ఫురించదండి, నేను ఏది ఆలోచించుకోను. ఆ సమయానికి ఆవిడ ఏ స్ఫూర్తిస్తే అది శబ్దం చేయడం తప్ప ఈ శబ్దం నాది కాదు, ఆవిడదే అంతే. అయితే అప్పుడు అమ్మ నేను అనంతకృష్ణని కదా, మరి మా ఆవిడేమో ఏమండి అంటుంది, మా అమ్మాయి ఏమన్నా నాన్న అంటుంది, మీరేమన్నా సార్ అంటున్నారు, ఇంకోడు అంటాడు, ఇన్ని పేర్లు పిలిచినంత మాత్రం నేను మారానా అన్న. మారలేదండి. అది అలాగే మాకు తోచిన పద్ధతిలో మేము ఇన్ని పేర్లతో పిలుస్తున్నా, పిలిచే తత్వం ఒకటే అమ్మ, చైతన్యం ఒకటే, ఆ చైతన్యాన్నే పిలుస్తున్నాం. ఇంకో విషయం చెప్పనా, నువ్వు పిలిచేది కూడా ఆ చైతన్యాన్నే, నువ్వు ఆ పేరుతో పిలుస్తున్నావు, పిలుచుకోపో అన్న. వెళ్ళిపోయింది, అక్కడికి అది అయిపోయింది. అట్లా చైతన్యం ఒకటేనండి. మీకు ఇంకో సరదాగా ఇంకో విషయం చెబుతా. ఈ మధ్య కాలంలో మామూలుగా నిద్రపోతుంటే ఉన్నట్టుండి మెళుకు వచ్చింది. ఎందుకు మెళుకు వచ్చిందో నాకు తెలియదు, లేచి కూర్చున్నా. అప్పుడు వచ్చిన స్ఫురణ, సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకుశల స్పందితుమపి అని చెప్పారు కదా. అసలు ఈ శివశక్త్యాయుక్త అన్నమాట శివుడు గురించి పార్వతి గురించి కాదు అనిపించింది. ఎవరికైనా చెప్తే కొడతారు, అంతే కదా. శివుడి గురించి పార్వతి గురించి ఎత్తుకోవడమే సౌందర్యలహరి అని చెప్పాడు, అమ్మవారి పూజ అని చెప్పారు స్వామివారి జగద్గురువులు, నీకు ఈ ఆలోచన ఏమిటి అని. అప్పుడు ఆలోచించా కాసేపు, ఏంటి ఇట్లా వచ్చింది ఆలోచన అని నాకు అనిపించింది. ఇంకో ప్రశ్న, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శివుడితో మొదలెట్టాం, ప్రభవితం నచేతి ఏవం కుశల స్పందితం అపి త్వాం ఆరాధే, ఎవరు అతస్వాం ఆరాధేది హరిహర విరించాదిరపి, హరిహర విరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మరి ఆ శివుడు ఎవరు? ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు గొలుస్తున్నారని చెప్తున్నప్పుడు నన్ను నేను గొలుచుకుంటానా? నేను రోజు అద్దం ముందు నా మీద పూలు వేసుకుంటానా? మరి హరిహర విరించాదిరపి ప్రణంతు వా స్తోత్రం అని స్తోత్రం చేయడానికి నమస్కారం పెట్టడానికి కూడా కదా అకృత పుణ్య ప్రభావతి, పుణ్యం లేనివాడు ఎడబుడతాడమ్మా అన్నాడు. మరి ఇప్పుడు ఈ శివశక్తులు ఎవరు అంటే ఒక చిన్న విషయం చెబుతా అండి. భగవత్పాదుల వారు అనేక గ్రంథాలు రచించారు. ఎట్లా భాష్యాలు రాశారు, భగవద్గీతకి భాష్యం రాశారు, ఉపనిషత్తులకి భాష్యం రాశారు. అట్లాగే అనేక ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. ప్రకరణ గ్రంథం అంటే ప్రధానమైన గ్రంథములో ఉన్నటువంటి సర్వ అంశములను క్రోడీకరించి సంక్షిప్తంగా చెప్పడం ఒక రకం ప్రకటన అయితే, అందులో చెప్పబడిన అనేక అంశాల్లో ఒక కీలక అంశాన్ని తీసుకుని దాన్ని విస్తృతంగా మనకు అర్థమయ్యేలా చెప్పడం ఇంకోటి. ఇప్పుడు వేదాంత సారహ అన్నారు అనుకోండి, వేదాంతంలో ఉన్న సమగ్రంగా ఉన్నవన్నీ సారం పేరే చెప్తుంది, అన్ని అంశాలు వచ్చేలాగా చెప్తాడు. లేదు అపరోక్షానుభూతి దృగ్దృశ్య వివేక అన్నారు అనుకోండి, అప్పుడు ఆ ఒక్క అంశమే చెప్తారు. సరే, ఇట్లా అనేక గ్రంథాలు రాశారు. స్తోత్ర సాహిత్యం విస్తృతం,
ఏమండి ఇవేమీ కాకుండా భజగోవిందం భజగోవిందం అన్నాడు ఆయన. ఈ స్థాయిలో ఆ రాసిన భాష్య గ్రంథాలకి భజగోవిందానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే శంకరుడు ఏది పడితే రాశాడండి కాదు. ఎవడు చదివినా అంటే మందాధికారి చదివినా, మధ్యాధికారి చదివినా, ఉత్తమాధికారి చదివినా వెళ్ళాల్సిన తత్వం ఒకటి. ఎలా? చిన్న మాట చూద్దాం. సరే, ఉపనిషత్ భాష్యాలు ఏం చెబుతుంది? దేని గురించి చెబుతారండి? ఓ దేవుడి గురించి చెప్పడు, ఆత్మ చైతన్యాన్ని గురించి చెబుతారు. అంతే కదా? అక్కడి నుంచి భగవద్గీతకు వద్దాం. ఉపనిషత్తులు అంటే ప్రస్థానత్రయంలో మొట్టమొదటిది, అది అయిపోయింది. అయిన తర్వాత భగవద్గీతకు వద్దాం. భగవద్గీతలో ఏం చెప్పారు? అయ్యా నేను 2 నిష్టలు చెబుతున్నాను. ఒకటి సాంఖ్య దృష్టినిష్ట, 2 యోగనిష్ట. ఒకళ్ళు జ్ఞానులకి, 2 కర్మల యోగులకి. కర్మ జ్ఞానం అనే 2 మార్గాలు చెప్పాడు. ఎవరెవరికి ఆ రైట్ ఉందో తర్వాత చెప్పుకుందాం. అది దాన్ని వ్యాఖ్య చేశారు వీరు. అంటే ఎవరి గురించి మాట్లాడారు ఇక్కడ? తత్ త్వము అసి అంటే అది నీవై ఉన్నావు అనే మహావాక్యానికి భగవద్గీత వ్యాఖ్యాన గ్రంథము. మొదటి 6 అధ్యాయాలు చూస్తే ఎవరినైనా ఎందుకు అట్లా ఏడుస్తావు, నువ్వు ఎవడివి, నీ పరిస్థితి ఏమిటి, వీళ్ళెవరు, చైతన్యం ఏమిటి అని చెప్పి నేను అంటే రియల్ నేనేమిటో తెలియచేసేలాగా వ్యాఖ్యానం ఉంటుంది మొదటి 6 అధ్యాయాలకి. తర్వాత విశ్వరూప సందర్శన యోగము, ఫలానా యోగము, అక్కడ 7 నుంచి 12 వరకు చూస్తే పరమాత్మ యొక్క విభూతుల్ని చెప్పే అంటే ఇక్కడ త్వము చెప్పాడు, అక్కడ తత్తు చెప్పాడు. ఇవి 2 కలిపి అసి అనే చివరి 6 అధ్యాయాల్లో చెప్పారు. ఇది ఆయన వ్యాఖ్యానం చేశారు. ఉపనిషత్తులో చెప్పిన వ్యాఖ్యానం ఏమిటి? అది. ఇక్కడ చెప్పింది ఏమిటి? ఇది. సరే, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయా? గురువు చెబితే తెలుస్తాయి. గురువు చెప్పకపోతే తెలియదు. గురువు ఎట్లా వస్తాడు నీకు? పరమాత్మ చైతన్యమే గురు రూపంలో వచ్చి నిన్ను రక్షిస్తుంది. అది నిర్గుణము, ఇది సగుణము. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా? సౌందర్యలహరి వదిలేసి వచ్చాం, మళ్ళీ అటు వెళ్దాం. ఇక్కడికి వస్తే భజగోవిందం తీసుకుందాం. భజగోవిందానికి ముందు మనం ఏం చేద్దాం అంటే స్తోత్ర సాహిత్యాన్ని చూద్దాం. ప్రస్థానత్రయంలో 2వ దాని భగవద్గీతకు వచ్చాము, 3వ దానికి వెళ్తున్నాం. 3వది ఏమిటి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. భగవద్గీత బ్రహ్మసూత్రాలు. ఓకే, బ్రహ్మసూత్రాలు అంటే అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ మనం శంకరుల వారు రాసిన దీని వరుసని చెబుతున్నా. ఇందులో ఏం చెప్పాడు? శివానంద లహరిలో, మనం సౌందర్య లహరిలో ఉన్నాం. అక్కడ ఆపాం ఒక నిమిషం, మళ్ళీ అటు వెనక్కి వెళ్దాం. ఇక్కడికి వద్దాం. ఏం చెప్పాడు ఇక్కడ భజగోవిందంలో? అంటానికి ముందు స్తోత్రంలోకి వెళ్తే స్వామివారు రాసిన ఏ స్తోత్రాన్నైనా మీరు తీసుకోండి. అది నృసింహమా, అమ్మవారా, సుబ్రహ్మణ్యమా, గణపత, పేరు నాకద్దు, మీ ఇష్టం వచ్చిన పేరు తీసుకోండి. అందులో భాస్వంతం, తేజస్వంతం, సర్వం, చైతన్యం ఇట్లాంటి సమష్టి చైతన్యాన్ని సూచించేటటువంటి శబ్దాలు లేకుండా ఏ స్తోత్రము కనపడదు. అంటే మనం నోటికి ఒక చదువుకుంటూ పోతున్నాం, కానీ దృష్టి పెట్టి చూస్తే ఏ పేరుతో చెప్పినది మాత్రం ఆయన చేసిన స్తోత్రం చైతన్యమే, పరమాత్మ తత్వాన్నే ప్రకటించారు. అయిపోయింది. భజగోవిందానికి వద్దాం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుమీకరణి అన్నాడు. డుక్రుమీకరణి అంటే ధాతుపాఠం తీసుకున్నట్లయితే డుక్రుయి అనే ధాతువుకి కరణే అంటే చేయుట అనే అర్థంలో అని దాని వ్యాఖ్య. అంచేత ఆయన ఏం చెప్పాడు? భగవద్గీత వ్యాఖ్య. ఆయన కాశీ వెళ్ళాడు. ఆయన ఎవడు అక్కడ డుక్రుమీకరణి అని సాధన చేస్తున్నాడు. ఒరే, దీంతో నువ్వు రక్షించబడవురా కనుక భజగోవిందం అని చెప్పారు అని సర్వసాధారణంగా చెప్పేటటువంటి అర్థం. ఇదేగా మీరు విన్నది, ఇదే అర్థంగా. ఆయన అసలు చెప్పలే, ఆయన అది అసలు చెప్పలేదు. ఏం చెప్పాడు మరి? ఇప్పుడు అక్కడ డుక్రుయీకరణే అనే మాట బదులు ఉన్న 2000 పాణిని ధాతు పాఠంలో ఉన్న 2000 ధాతుల్లోంచి ఏదైనా వేసుకోవచ్చు అక్కడ. మరి ఇదెందుకు పెట్టారు? ఒక్క నిమిషం చూస్తే కృయి అంటే కరణే. ఈ కృధాతు నుంచి కర్త వచ్చింది, కర్మ అందులోంచే వచ్చింది, కృధాతు నుంచే క్రియ అందులోంచే వచ్చింది, కరణం అందులోంచే వచ్చింది, కార్యం అందులోంచే వచ్చింది.
అంటే కృధాతు నుంచి ఇన్ని పదాలు వచ్చాయి. అంటే ఇవన్నీ మనం యాక్షన్ అంటే కర్మ. ఏమండి ఇది ఇట్లా అట్టి పెట్టండి. వ్యాకరణంలో దగ్గర ఈ సూత్రం. వ్యాకరణం ఏమిటి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఈ 6 వేదానికి షడంగాలని చెప్పారుగా. వేదాలకి షడంగాలని చెబితే మరి ఆ షడంగాల్లో ఉన్నటువంటి అంశాన్ని ఇది పనికిరాదు పో అని శంకర్లు అనగలరా? అంటారా? అంటారంటే ఆయన కించపరిచినట్టు అవ్వట్లేదా? కనుక ఆయన ఉద్దేశము వ్యాకరణ నింద కాదు. మరి ఏమిటి అని చెప్తే కృధాతు నుంచి కారణం, కర్త, ఇవన్నీ చెప్పారు. కాబట్టి నేను కర్తని, నేను భోక్తని అనుకునే స్థితిలో ఉంటే మనకేమిటవుతుంది? కర్తని నేను, భోక్తని నేను. కనుక తినాలి. తినాలంటే పుట్టాలిగా. జాత ఆయుర్భోగాలు 3 కలగాలిగా. మళ్ళీ పుడుతుండాలి, తిరుగుతుండాలి, సైకిల్ తిరుగుతుండాలిగా. జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, మ్రియతే, మళ్ళీ జాయతే. ఈ సైకిల్లో తిరగాలిగా నేను. కనుక ఇది కాదురా నాయన అంటే కర్మని నిరసించాడు. ఎవరి వరకు? నువ్వు స్వామి దొరికే వరకు. అది కూడా మాట్లాడుకుందాం. ఆయన మీద ఉన్న అప్పపురం అదొకటి ఇంకోటి ఉంది. కనుక డుక్రీకరణే ఇది కాదు. మరి ఏం చేయాలి? భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం. గోవిందుణ్ణి భజించు అంటే ఎవరిని? పరమాత్మ చైతన్యాన్ని. అంటే జ్ఞాననిష్టని అనుభవించు నాయన. కర్మనిష్ట, యోగనిష్టలోకి వెళ్ళకు. నీ పరమ తాత్పర్యం అది. ఇక్కడ ఆగిపోకు. ఇది భజించద్దంటే ఇక్కడ ఆగిపోకు. దీని నుంచి అటు వెళ్ళు, ఎలివేట్ కాదు. చైతన్యాన్ని తెలుసుకో అని బోధ చేశాడు అక్కడ. అంతేగాని వ్యాకరణాన్ని నింద చేశారనే భావం తప్పు భావన అని నా ఉద్దేశం. అయిపోయింది. ఇది ఒక పార్ట్. ఇకపోతే శివశక్తి దగ్గర ఆగాం మనం. మరి ఆ శివశక్తి ఎవరు? ఇక్కడ హరిహర విరించి ఆదిభిరపి అందరూ వాళ్ళ మరి మొగుడు వెనకాల పెళ్ళాలు కూడా ఉంటారుగా. మరి అక్కడ శివుడు, పార్వతి వచ్చి, హరుడు, హరి ఆవిడ వచ్చింది, విష్ణు వచ్చాడు, విష్ణుపత్ని వచ్చింది, బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మపత్ని వచ్చింది, అందరూ వచ్చారు, ఇంద్రుడు, ఇది అందరూ వచ్చేసారు లిస్టులో. మరి శివశక్తులు ఎవరు అంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే ఉన్నది పరమ చైతన్యం ఒక్కటి. అది నిర్గుణము, నిరంజనము. అంటే ఏమి అంటుకోదు దానికి. ఏమండి? నిర్గుణము, నిరంజనము, ఇట్లా అనేక విశేషణాలు చెప్పి ఎప్పటి నుంచి ఉందయ్యా అని మొదలు చెప్పగలవా అంటే అనాది. ఎప్పటిదాకా ఉంటుందయ్యా? అనంతం. దీని మించి ఇంకేమైనా ఉందే? అద్వయం అని నిర్గుణ పరబ్రహ్మ చైతన్యాన్ని చెప్పారు. మరి సృష్టి ఎట్ట జరిగింది అని అంటే ఈ నిర్గుణ చైతన్యమునకు సమష్టి అజ్ఞానమును కలిపి దాన్నే మాయా అన్నారు. కనుక మాయతో కూడితే జగత్తు సృష్టి జరిగింది. దీన్నే పెద్ద పెద్ద మాటల్లో చెప్పాలంటే మాయా శబలిత బ్రహ్మము అంటారు. అది చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి శివశక్త్యాయుక్తో అన్నాడు ఆయన. ఆ పరమాత్మ చైతన్యము మాయతో కూడితేనే శక్త ప్రభవితం. ఎప్పుడైతే మాయను వదిలేశాడో ఆయన నిర్గుణుడు, చైతన్యుడు. ఎవరైనా ఇప్పుడు సర్వము తానే. ఒక డబ్బా నిండా నీళ్లు పోసి ఇటు అటు కదలట్లేదంటే ఎందుకు కదలదు? నిండా ఉంటే. అందుకని ఆయన కదలగలుగుతాడా? సర్వము తానేనప్పుడు ఎటు కదులుతాడు? కదలడానికి లేదు ఇంక. అందుకని శక్త ప్రభవితం నచేత్. ఎట్లయితే ఆ మాయ మాయతో కూడకపోతే జగత్తు సృష్టించలేడు. లేకపోతే నచేత్ ఏవం, అలా కాకపోతే నాకు కుశల స్పందితం అవి దేన్ని కదపడానికి కూడా పనికిరాడు కదా అంటాడు. కించపరిచినట్ట శంకరుణ్ణి కించపరుస్తాడా శంకరుడు? నువ్వు నిజంగా దాని తెలుగు అర్థం తీసుకుంటే శంకరుడు ఏం వేస్ట్ అండి, అమ్మవారి అంతా అని చెప్పినట్టుగా కనబడుతుంది. అది కాదు అక్కడ. అది వాచ్యార్థం. దాని వెనకాల లక్ష్యార్థం వేరే ఉంది. ఆ లక్ష్యార్థాన్ని పట్టుకోవాలి. లక్ష్యార్థం కూడా కాదు, వ్యంగ్యార్థాన్ని పట్టుకోవాలి. అంటే అందులో చెప్పవలసుకున్న పరమ తాత్పర్యాన్ని పట్టుకోవాలి. ఇది చింతన చేస్తే వస్తుంది. ఎప్పుడు? గురువు అనుగ్రహం ఉంటే. ఏది చెప్పినా, మీరు ఎన్ని వంటలు చేసినా, మీరు ఏ రకమైనవి చేసినా ఉప్పు వేయకుండా చేయగలరా? ఆ చైతన్యం ఆ ఉప్పే. అది లేకపోతే ఏమీ లేదండి. కనుక అక్కడ అలా చెప్పారు. ఇక్కడ కూడా భజగోవిందని మామూలు పాడుకునే పాటల్లో కూడా
అదే తత్వాన్ని చెప్పారు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఎందుకు చెప్పావయ్యా? నీకు అర్హత ఉందని కాదు, నీ మీద నాకు కరుణ కలిగింది కనుక అంటాడు. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి, గురువు వచ్చి శిష్యుడిని రక్షించిన ప్రతి గ్రంథంలోనూ అది మీకు అక్కడ శుకుడు వచ్చి పరీక్షిత్తుకి భాగవతం చెప్పాడా లేకపోతే ఇంకోటి చెప్పాడా కాదు, కరుణ శబ్దం లేకుండా మీకు ఎక్కడా కనపడ. చదువుకొనుకోవాలంటే వెళ్ళి నేను చూసినంత పరిధిలో నాకు కరుణ శబ్దం కనపడకుండా ఎక్కడ నాకు మహానుభావులు ఎవరికైనా కనపడితే వారికి నమస్కారం. అంచేత వారి కారుణ్యం మనని రక్షిస్తుంది. ఆయన కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం, లోకమునకు క్షేమము చేసేవాడు అన్నాడు. అంటే ఎక్కడ తీసుకున్న తత్వమే చెప్పారు. ఏమంటే నాకు పెళ్ళం పిల్లలంటే కాతే కాంత కస్తే పుత్ర సంసారో అయం అచీవ విచిత్ర ఇహ సంసారే బహుతుస్తారే కృపయా పారే పాహి మురారే అని వేడుకోమని, అంటే జ్ఞానం కలిగించమని అడుగుతున్నాడు. మీరు మొత్తం తర్వాత ఈ దుఃఖరూకరణ దగ్గర మొదలెట్టి మిగతా ఆ మొత్తం మోహ ముద్గర దాని పేరు. మోహం ఎప్పుడు ఉంటుంది? ప్రపంచాన్ని పట్టుకున్నప్పుడు మోహం ఉంటుంది. దాన్ని బగల కొడుతున్నాడు ఆయన. అంటే ఏం చేస్తున్నాడు? జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. మరి లొల్లాయి పదం ఎందుకు అవుతుంది? అది అక్కడ తత్వం చెప్పకుండా ఎట్లా ఉంటారు శంకరులు? ఇది శంకరుడు కనుక శివశక్త్యాయుక్తో అంటే పరమ చైతన్యము తనదైనటువంటి మళ్ళీ దాని మీద దీనికి ఈ మాయకి ఆయన మీద కంట్రోల్ లేదు, అది ఈయన అధీనంలో ఉంది. ఉన్నటువంటి దానితో కలిసి ఉంటేనే ఈ జగత్ సృష్టి, కారణ ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము, మళ్ళీ లేదా ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము అని. కోశము అంటే షీట్ మధ్యలో ఉన్న చైతన్యమేగా. ఈ చైతన్యం ఎక్కడా పోలేగా. ఒరే ఇది తీసి చూడరా నాయన, ఆ చైతన్యం కనపడుతుందని చెప్పాడు ఆయన. ఇది శంకరుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. అంటే సౌందర్య లహరి నుంచి ఆపుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసాం గురుగారు. అన్నిట్లోనూ అదే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి సౌందర్య లహరి మొదటి శ్లోకం అది కదా, నేను మీకు కాగలనా, మీరు నేను కాగలరా? కాలేం. కానీ వివర్తము అని ఒక మాట ఉంది, అట్లాగే వికారము అని ఒక మాట ఉంది. రెండు మాటలు ఉన్నాయి. వికారము అంటే తన అస్తిత్వాన్ని కోల్పోయి అన్యస్వరూపాన్ని స్వీకరించటం వికారం. తన అస్తిత్వాన్ని కోల్పోకుండా అన్యముల్లా కనపడటం వివర్తం. అన్యం కాదు, అన్యముల్లా కనపడటం వివర్తం. అవతారాలన్నీ కూడా అలా. అవతారాలు ఎందుకు? మీ వేళకున్న ఉంగరాలు కూడా అవే. ఎందుకంటే బంగారం ఉందంటారు పెద్దలు చెప్పినా, మన కొత్త ఉదాహరణ వెతుక్కోక్కర్లేదండి. తెలివితేటలో పోయి కొత్త ఉదాహరణ వాళ్ళు చెప్పినవి వాడుకుంటే చాలు. ఇంగ్లీష్లో స్టేట్మెంట్ డోంట్ రీఇన్వెంట్ ది వీల్ అంటాడు వాడు. ఉందిగా వాడుకో, మళ్ళీ దానికోసం ప్రత్యేకం చేయక్కర్లేదు. సో బంగారముతో చేసింది ఇవన్నీ కాదయ్యా అంటే మనకి వేదాంతం కూడా అక్కర్లేదండి. ఇంట్లో పెళ్ళి అవుతుంది, ఆడవాళ్ళు అంటారు ఏమన్నా అప్పుడు పిల్లడి పెట్టిన మురుగు విరిగిపోయింది, ఇది విరిగిపోయింది, ఇవన్నీ తీసుకుపోయి మార్చి అమ్మాయికి మనం చక్కగా నాన్తాడు చేయొద్దు ఏదో అంటారుగా. వీళ్ళు ఏం తీసుకెళ్లారండి వాడి దగ్గరికి, కంసాలు వాడి దగ్గరికి అంటే నాన్తాడు మన మురుగు తీసుకెళ్లారు, గాజులు తీసుకెళ్లారు, సొట్టబడిపోయిన ఇంకోటి ఏదో తీసుకెళ్లారు. ఇవన్నీ వాడు పట్టుకుని వాడు అడిగే ప్రశ్న మురుగెంత అదంతా అన్నాడు, బంగారం ఎంత ఉంది అంటాడు. మరి వీళ్ళ కళ్ళకి మురుగు కనపడితే వాడి కంటికి బంగారం ఎట కనపడిందండి? ఉన్నది బంగారం కనుక. బంగారం తీసి మురుగుందా? లేదు. కనుక చైతన్యం అది అని ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో ఈ వివర్తము అది మళ్ళీ వెనక్కి వెళ్ళగలుగుతుంది. మళ్ళీ శాస్త్రంలో చెప్పిన ఉదాహరణే మట్టి కొండ అవుతుంది, కొండ మళ్ళీ మట్టి అవుతుంది. ఇది వివర్తం. అలా ఎప్పుడు అవ్వగలుగుతాము? ఇది అది ఒక పదార్థము నుంచే తయారైతే. అంతే కదండి. మట్టి తీసుకుపోయి బట్టకమంటే కాదు, బట్టను తీసుకొచ్చి మట్టికమంటే కాదు, ఈ పదార్థమే అలా మారుతుంది. మూలం దేని నుంచి అయితే వచ్చిందో మళ్ళీ తిరిగి ఆ మూలానికి మాత్రం వెళ్ళగలుగుతుంది. అంటే ఇది అందులోకి వెళ్ళగలుగుతోంది అని అంటే ఇది అదే అయినా కాదా చెప్పండి ఫస్ట్. మీ లెక్క ప్రకారం ఇది మన వంటిట్లో కూడా కనపడుతుందండి. వాళ్ళు చపాతీలు చేస్తుంటారు, ఆ వంచితే చిన్నపిల్ల వచ్చేది ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, వంకర టింకరగా వస్తుంది. ఆ తల్లి ఏం చేస్తుంది? తీసుకుని మళ్ళీ ఇట్లా నలిపి పిండిలో కలిపేస్తుంది. అంటే ఈ గోధుమ పిండి అందులో కలిసిపోయిందా లేదా?
ఇప్పుడు పిల్ల చేసిన రొట్టె గోధుమ పిండి తీయండి అందులోంచి, రాదు. అంటే మన కళ్ళ ముందే వేదాంతం ఉంది. ఏమండి ఇక్కడ చెప్తా అసలు విషయం ఏంటంటే, కనుక ఒక సూత్రానికి వచ్చాం కదా, ఏదైతే వెనక్కి వెళ్ళగలుగుతుందో అది అదే అయి ఉండాలి, కాతే వెళ్ళలేదు. భవాని త్వం యాచే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి. ఏమని అన్నట్టు వీడు, అమ్మా నిన్ను పూజిస్తాను నన్ను రక్షించు అని చెప్పి అందాం అనుకుని వాడు ఏమన్నట, కథయతి భవాని త్వం అన్నాడంతే. మిగతా పూర్తి చేయలే వాక్యాన్ని. అది ఆయన కవిత్వంలో చూపించిన ఇది. కానీ లోపల దాచిపెట్టిన వ్యంగ్యం ఏమిటంటే, భవాని త్వం, నీవు నేను అవుతాను అన్నాడు ఆయన. ఏమండి భవాని అంటే నేను అవుదునుగాక, నీవు అవుదునుగాక, నేను నువ్వులా అవుతాను, అవుదునుగాక అని చెప్పాడు. భవాని త్వం అనగానే ఇది యహ ఎవడైతే అంటాడు, తదైవత్వం తస్మై దిశ నిజ సాయుజ్య పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట నిజ సాయుజ్య పదవి. అంటే ఇక్కడ వేరు ఉండదు. సముద్రంలో నది కలిసిన తర్వాత నది నీళ్లు వేరు, ఇది గంగా వాటర్ తాలూకు సముద్రము, ఇది ఏమన్నా యమునా వాటర్ తాలూకు సముద్రం లేదు, అంతా సముద్రమే. అంటే సాయుధ్యం అంటే ఏంటి, మోక్ష ఆవిడలో నీళ్ళే ఉంటుంది కదా, ఎప్పుడో కలుగుతాడు, వాళ్ళు ఆ పదార్థం ఉంటేనే ఆ పదార్థంలో కలగలుగుతాడు. కనుక ఈ చైతన్యము ఆ చైతన్యమును ఒకటే చెప్పడానికి ఈ మొత్తం మీరు చూడండి సముద్ర లహరిలో అనుస్యూతంగా ఇదే విషయాన్ని స్వామి చెప్పారు. కనుక ఆయన చెప్పింది ఏమిటంటే, బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పారో, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో, సౌందర్య లహరిలోనూ అదే చెప్పారు, భజగోవిందంలోనూ అదే చెప్పారు. అంటే ఉపనిషత్తు సారంలో ఇప్పుడు కఠోపనిషత్తు ఈశోపనిషత్తు అని ఉంది. దీనిలో మనం ఇప్పుడు ఉన్నటువంటి యుగానికి అన్వయించుకునేలాగా ఏ ఉపనిషత్తుతో మనం ఏది తీసుకున్నా మీకు పనికొస్తుంది. సింపుల్ అండి. మీ వయసు ఎంతో నాకు తెలియదు, నాకైతే 68. అద్దం ముందు కూర్చుని నన్ను నేను తిట్టుకున్నాను ఎప్పుడైనా? పోనీ మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? తిట్టుకోలే. అంటే మనని మనం ఎప్పుడు ద్వేషించుకోం, మనని మనం ఎప్పుడు కనుక కాసేపు శివుడు లేడు, పరమాత్మ లేదు, భగవంతుడు లేడు, ఇవన్నీ లేడు అనుకుందాం, కాసేపు ఒక క్షణం అరక్షణం అనుకుందాం, పాపము ప్రతిహతము అనుకుంటే ఇవన్నీ ఏం చెప్పాయండి, సన్నిట్లో నువ్వున్నావురా అంది. అంటే ఇప్పుడు వాళ్ళలో నేనే, మీలో నేనే, వాళ్ళలో నేనే, ఈ భావన నాకు కలిగినప్పుడు నేను మీరు ఒకటి, మిమ్మల్ని నేను ఎందుకు తిడతా? మీలో ద్వేషభావం నాకు ఎందుకు కలుగుతుంది? కలగనప్పుడు వద్దంటే శాంతే ఉంటుందిగా. కనుక ఈ ఉపనిషత్తు ఆ ఉపనిషత్తు అని కాదండి. ఉపనిషత్తుకు వస్తే ఇది సాధారణంగా గురు శిష్య సంవాదంగా కానీ, తండ్రి కొడుకుల సంవాదంగా కానీ, బోధగా కానీ ఎలాగనే ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అంటే ఏంటన్నమాట, ఏ వేదానికి సంబంధించినటువంటి ఆ వేదంలో చెప్పిన అంశముల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ఋషి దర్శించినటువంటి ప్రశ్నోత్తరమాలకు, గురు శిష్య సంవాదం అయితే శిష్యుడికి సందేహము గురువు తీర్చటము వగైరా. కనుక ఇట్ ఈస్ అ కాంటెక్స్చువల్ థింగ్. ఆ కాంటెక్స్ట్గా ఉపనిషత్తు. కానీ అందులోనే అండర్లయింగ్ మెసేజ్ ఏమిటయ్యా అంటే చైతన్యాన్ని గురించి జ్ఞానం కలిగించటమే. కనుక మీరు ఏ ఉపనిషత్తు తీసుకున్నా అల్టిమేట్ గోల్ అదే. కనుక ఇది అది అని చెప్పి రికమెండ్ చేసి ఒకటి చెప్పి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడం అనే దోషం మనకు అక్కర్లే. మనకి ఏది యోగ్యత అమ్మవారు కల్పిస్తే ఆ ఉపనిషత్తే దొరుకుతుంది మీకు. అంటే ఒక్కొక్క దానిలోని ఉన్నటువంటి సారం ఏముందంటే, ఇప్పుడు మహాభారతం అంతా చదివిన తర్వాత దీని ఆ సారాన్ని నాకు ఒక శ్లోకంలో చెప్పండి అయ్యా అంటే వారు చెప్పారని చెప్తారు. ఏం చెప్పారు అంటే పరోపకారం ఏదైతే ఉన్నదో మహాభారతాన్ని చెప్పలేదు, మొత్తం సాహిత్యం అంతా. అలా దీనికి ఏదైనా చెప్పారు? దేనికి? ఇప్పుడు ఉపనిషత్తుల సారానికి సంబంధించి చెప్పనా? మీకు తెలిసిన శ్లోకమే, నేను చెప్పకర్లే కొత్తగా. భగవద్గీత పుస్తకం ఆఖరికి ఏ పిచ్చి కంపెనీ వాడు పబ్లిష్ చేసినా ఈ శ్లోకం వేయకుండా ఉండడు. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీభోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఈ శ్లోకం ఇది చూడండి ఒకసారి. ఇది అన్నారు కాబట్టి దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏమంటాడు? గీతామృత మహత్ అన్న అయిపోయింది. వింటానికి సింపుల్గా ఉంది, కానీ మళ్ళీ శ్లోకాన్ని చూద్దాం. సర్వోపనిషదో గావః అంటే ఇప్పుడు ఈ చెప్పబోయే భగవద్గీత సర్వ ఉపనిషత్తుల సారము కదా. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన. ఈ రసాన్ని మనకు అందిస్తున్నవాడెవడు?
పరమాత్మ. ఏమండి, ఎవడు ఆవుల్ని పెంచుకున్నా, గేదెల్ని పెంచుకున్నా, దూడకి పాలు అది ఇచ్చిన పాలన్నీ తాగనిస్తాడా, లేకపోతే దాని కడుపు నింటే వరకు తాగనిచ్చి దాన్ని తీసి పక్కన తీసి పిండుకుని మనం తాగుతామో చెప్పండి నాకు. మనమే కదా తాగుతాం. అంటే ఇప్పుడు మొత్తం అర్జునుడి కోసం కాదా పాలు, దోక్త గోపాలనందన అవి తీసిన పాలు అందరి కోసం, ఒక్కడి కోసం కాదు. అందుకే శంకర్ వారు అంటారు అర్జున నిమిత్తీకృత్య అంటారు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనకి చేసిన బోధ అంటారు భగవద్గీత భాష్యంలో. సరే, అయితే పార్థో వత్స అంచేత వాటికి ఎంత కావాలో అన్ని తాగి పక్కకి తీసేస్తాడు, తాగేశాడు. ఇంతకీ తినేవాడు ఎవడు? సుధీ భోక్త. ఈ సుధీ అన్న దగ్గర మొత్తం కీలకం ఉంది. సుధీ మంచి బుద్ధి కలిగిన వాడు, వాడికే దీని అందు అర్హత, మిగతా వాళ్ళకి కాదు. సరదాగా చదువుకుంటే చదువుకోండి, వద్దంటే అది వేరే విషయం. అధ్యయనంగా తాత్వికంగా చింతన చేయటానికి వాడు సుధీ అయి ఉండాలి. ఎందుకంటే ఏ శాస్త్ర గ్రంథమైనా చదవటానికి అనుబంధ చతుష్టయం అని చెబుతారు. అధికారి, విషయము, తర్వాత దాని ప్రయోజనము, సంగతి, సంబంధం అనమాట. ఈ 4 విషయాలు చెప్పకుండా ఏ గ్రంథము ప్రారంభం కాదు, శాస్త్ర గ్రంథాలు ఏవైనా సరే. ఇగో ఇది దానికి అనుబంధ చతుష్టయ శ్లోకం నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే సుధీ వాడు అధికారి. ఎవడు పడితే వాడు అధికారి కాదు. ఇది చేసి ఎట్ట చెప్పాడు కృష్ణుడు అట్ట చెప్పాడు అని వాడికి అధికారం లేదు ఆ పుస్తకం మీద. సుధీ అవ్వాలి. ధీ అంటే జ్ఞానం, బుద్ధి. ఎట్లాంటి బుద్ధి? సుబుద్ధి, మంచి బుద్ధి. మంచి బుద్ధి ఎవరికి వస్తుంది? తాను తరించాలనుకోవడమే మంచి బుద్ధి, అంతే కదా. కనుక తాను తరిద్దాం అనుకున్న వాడికి ఇదేమిటిది? దుగ్ధం గీతామృతం, అమృతం. ఈ గీత అనేది ఏమిటంటే వీడిని మృత్యువు నుంచి తరింపజేస్తుంది. అంటే ప్రయోజనం ఏమిటి అంటే, గీత చదివితే ప్రయోజనం ఏంటంటే నీ జన్మల చక్రంలో తిరగకుండా నువ్వు ముక్తుడు అవుతావు అని చెప్పడం దాని తాత్పర్యం. ఇది అధికారి ఎవడు అంటే సుధీ వాడు అధికారి. విషయం ఏమిటి అంటే సర్వోపనిషదో గావ అంటే సర్వోపనిషత్ సారము విషయము. అధికారి ఏమన్నా బుద్ధి కలిగిన వాడు, ఫలితం ఏమన్నా ఇది. సరే, బోధ్య బోధక భావం చెప్పుకుంటారు, పడిపోతుంది. అది మీరు అడిగిన శ్లోకానికి సమాధానం. అంటే అదే ఈ పని సారం మొత్తాన్ని చెప్పడానికి ఎవరైనా కూడా ఏది తీసుకున్నా కూడా దాని యొక్క సారం తీసుకోవాలి, నీకు అందాలంటే నువ్వు సుధి అయి ఉండాలి, అనుమానం లేదు అందులో. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో బిహేవియరల్ సైన్సులని అవని ఇవని పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవి రకరకాలు పెడుతుంటారు కదా. అందులో ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఒక డబ్బా వస్తాం, ఏదో డబ్బా మూత పెట్టిన డబ్బా ఇచ్చి ₹1 బిళ్ళ ఇచ్చి మూత తీయకుండా ₹1 బిళ్ళ డబ్బాలో వేయటం, వేస్తారా? వేయలేరు. ఈ ఊరికే సరదాగా కొట్టడమే తప్ప వేయలేరు. అట్లాగే when the box is closed you cannot insert a coin. when the mind is closed no good thing will enter it. కనుక నిన్ను నువ్వు మూసుకుని నేను అనుకున్నదే నిజము అనే తాత్పర్యంలో బ్లాక్ చేసి కూర్చుంటే కొత్త జ్ఞానం ఎట్లా ప్రవేశిస్తుంది? అందుకని ఓపెన్ మైండ్ ఉండాలి. అది అంటే గురుగారు, ఇప్పుడు మనకి ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో మనకు వచ్చినాయి గురుగారు, అన్నీ కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు గత ఒక 40-30 సంవత్సరాల నుంచి కూడా అంతా కూడా దాన్ని పక్కన పెట్టి మన వాళ్ళందరూ కూడా రకరకాల భాషలు ప్రయోగాల్లో వెళ్ళిపోతున్నారు. కానీ ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసేసి ఓన్లీ తాత్పర్యాల అర్థాలు మాత్రం ప్రవచన రూపంలో వినుకుంటూ పోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఇది 2 వైపులా పదునున్న కత్తి ఈ ప్రశ్న. కనుక ఒళ్ళు దగ్గర పెట్టు సమాధానం చెప్పాలి నేను. లేదు అందామా అంటే ఉన్నది చూపిస్తారు, ఉన్నది అంటే లేదని చూపిస్తారు. చెప్తా, ఒక చిన్న ఉదాహరణ చెప్తా దీనికి. ఉదాహరణ చెప్పడానికి పూర్వంగా సంస్కృత శ్లోకము అంటే ఏ భాషలో ఉందో ఆ భాష అది చదువుకుని అందులో అన్వయం తెలుసుకుని ఈ చెప్పడానికి ముందు ఇంకో మాట చెప్పాలి. పారిభాషిక పదములు, ఈ మాట కూడా పట్టుకోండి. పారిభాషిక అంటే ఏంటంటే మీకు మీ భాషలో చెప్పాలంటే టెక్నికల్ వర్డ్స్
అంటే ఈ మాటకి ఈ గ్రంథములో ఈ అర్థము అని చెప్తాడు ముందు. ఆ గ్రంథంలో మనకి పరిచయం చేస్తారు. మీకు అర్థం కావాలంటే యోగ అందాం. యోగ అంటే ఏమిటండి అంటే పతంజలి యోగ సూత్రాలు తీస్తే అక్కడ యోగ పతంజలి యోగ సూత్రాలు తీస్తే యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. భగవద్గీతలో చూస్తే యోగ కర్మసు కౌశలం అంటాడు. అదే జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్తే ఏం లేదండి ఆ 2 గ్రహాలు కలవడమో విడిపోవటమో, అది ఆ డబ్బాలో ఇది ఈ డబ్బాలో ఉండటమో ఏదో చెబుతాడు. మరి ఉన్న ఒకే పదానికి ఇన్ని అర్థాలు ఎలా వచ్చాయి అంటే సందర్భాన్ని బట్టి చదివే గ్రంథాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇది ఒకటి. ఇది అయిన తర్వాత ఒక్కొక్క గ్రంథము ఒక సిద్ధాంతాన్ని చేసి ఉంటుంది. ఏదో ఒక విషయం మంచో చెడు అది చేసి సిద్ధాంతాన్ని చేసింది. అది దాని సారము. ఆ సారానికి ఒక పేరు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూల ప్రకృతి అన్నాం అనుకోండి. మూల ప్రకృతి అంటే సమష్టి ఫలానా, చైతన్యం అంటే ఒక ఫలానా అర్థము, ఇట్లా ఏమి ఉంటాయిగా. ఇవి మనకి ఈ శ్లోకాల్లో, ఎందుకంటే ఈ శ్లోక రచన చేసినటువంటి ఋషు కవ్యో ఇంత గ్రంథ పరిశీలన చేసిన తర్వాత చేస్తాడు కాబట్టి ఆ పదం అక్కడ వేయటం ద్వారా ఆ రెఫరెన్స్ అంతా ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఇది తెలిసిన వాడు గనక తెలుగులో రాస్తే, ఇంగ్లీష్లో రాస్తే, కన్నడంలో రాస్తే హాయిగా చదువుకోండి. ఇది తెలియకుండా అసహ్యంగా చెప్పాలంటే ముక్కస్య ముక్కార్ధ అంటారే సంస్కృతం రాని వాళ్ళు, అలా రాస్తే నష్టమే. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఎందుకో సరే జాతకాల సంబంధంలో చూస్తున్నప్పుడు చక్రాలు వేస్తారు కదా. చక్రాలు వేసినప్పుడు ఏదో ఒక రాశి చక్రము, తర్వాత నవాంశ చక్రము, ఇట్లా చక్రాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క గడి అంటే ఒక రాశి 30 డిగ్రీల లెంత్, దాన్ని మళ్ళీ 3 భాగాలు చేస్తాడు. అంటే 10 10 10. వీటిని ద్రేక్కాణము అంటారు. ఈ బ్లాక్ని ద్రేక్కాణం అంటారు. ఇందులో 22వ ద్రేక్కాణం, 22. ఈ 22వ ద్రేక్కాణము అంత మంచిది కాదు అనేది చెబుతారు. నాకు జాతకాలు రావు, విషయం చెబుతున్నా అంతే. 22వ ద్రేక్కాణం మంచిది కాదు. ఇది చెప్పడానికి గ్రంథంలో ఏముంటుందంటే దీనికి ఇంకో పేరు ఉంది, ఖరద్రేక్కాణము అంటారు. ఓకే, ఇది నేను నెట్లో చూస్తుంటే ఈ ఖరద్రేక్కాణం చూస్తే ఒక ఇంగ్లీష్ డాక్యుమెంట్ కనపడింది. చాలా చక్కగా రాశాడు, నో డౌట్. మిగతా అంతా బాగుంది. దిస్ ద్రేక్కాణ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాంకీ ద్రేక్కాణ అని రాశాడు. వాడిని తప్పు పట్టట్లేదు. ద్రేక్కాణం యొక్క ఇంపాక్ట్ బాగా రాసి ఉండొచ్చు కాక, ఈ డాంకీ ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అంటే ఖర దగ్గర నుంచి వచ్చింది. అసలు వాడికి ఖర ఎక్కడి నుంచి వచ్చింది అని తెలియలేదు. ఏమండి ఈ ఖర ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంఖ్యాశాస్త్రానికి మన వాళ్ళు కటపయాది సూత్రము అని, కా అంటే 1, ఖా అంటే 2, ఇట్లా 10. టకారంతో మళ్ళీ కాటాపాయ కదా, టకారంతో మొదలెట్టి అంటే కా కా చ ఈ 2 వర్గాలు కలిపి ఒక 10, కింద మళ్ళీ టా వర్గం నుంచి 10, ఈ తర్వాత ప వర్గం నుంచి యారా లావా నుంచి యా అని అవుతున్నప్పుడు 1 అవుతుంది, రా ఎంత అవుతుంది 2 అవుతుంది, కా ఖాలో ఖా ఎంత అవుతుంది 2 అవుతుంది. ఆ ఖా తీసుకున్నాడు, ఈ రా తీసుకున్నాడు, 22 అనడానికి ఖరా అన్నాడు. అంటే 22వ ద్రేక్కాణం అని సూచించడానికి కటపయాది సూత్రం దగ్గర తీసుకుని 22 అని రాస్తే మన వాడికి అర్థమైంది గాడిద అని. ఇలాంటి అనేక అసందర్భ అనువాదాలు చాలా మంది ఉన్నారు. కనుక అలా కాకుండా సవ్యంగా రాసినవి ఉపయుక్తములే, రాయనివి నిరుపయోగములు, పైగా ఒకప్పుడు దుష్ప్రయోజములు కారి కూడా కావచ్చు. అది ఆలోచించుకోవాలి. అంటే మానసికంగా లోపల శారీరకంగా కూడా ఈ సంస్కృత శ్లోకాల పఠనం ద్వారా ఎలాంటి మార్పులు వస్తాయి? సంస్కృతం భాష ఒక విశేషమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తివంతమైన భాష. సరిగ్గా మాట్లాడితే ఈ కోట్ అన్కోట్ ఏమండి, ఎందుకు ఈ నాడులు కదలాలిగా. చత్వారి శృంగాత్రయోస్య పాద ద్వేషీర్షి అని ఒక శ్లోకం ఉంది. ఈ ఒక్క మంత్రానికి
అనేక అర్థాలు చెప్పారు. సరే, శబ్దము అన్నది 4 స్థాయిల్లో ఉంటుంది. శబ్దము 4 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి పరావాక్కు అంటారు, అది మనకి దర్శనం లేదు, మహానుభావులకి మాత్రమే. తర్వాతది పశ్యంతి, పశ్యంతి చూడగలుగుతావు, తెలుస్తుంది. మధ్యమ, ఇక్కడ దాకా వచ్చాం. తర్వాతది వైఖరి. ఇప్పుడు నేను నోరు మూసుకు కూర్చున్నా, కానీ నా లోపల ఒక శబ్దం ఉందా లేదా? నేను అక్కడ మంత్రమే అనొచ్చు, లేకపోతే ఏంటి ఇంక ఎన్ని ప్రశ్నలు వేస్తాడు అనుకోవచ్చు. ఏమో ఏదో అడుగుతున్నాడు, నన్ను నోటుకొచ్చి చెబుతున్నాను, ఏంట్రా బాబు ఆయన ఏమన్నా అనుకుంటున్నాడా అనుకోవచ్చు. నేను ఏమనుకున్నా మీకు అనవసరం, నాకు అనవసరం. శబ్దం నడుస్తోందా లేదా? కావస్తోంది, కావస్తోంది, గావస్తోంది, గావస్తోంది. ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి, కానీ పైకి రావట్లేదు కదా. ఈ పైకి ఎలా వస్తుంది అనేస్తే మనకి శాస్త్రంలో చెప్పాడు, వ్యాకరణం చెప్పాడు శుభ్రంగా. అకుహ విసర్జనీయానాం కంఠ, ఇచేషానాం తాలు, ఋటురసానాం మూర్ధ, లుతులసానాం దంతా. ఇట్లా ఏ స్థానం నుంచి ఏ అక్షరం పుడుతుంది చెప్పాడు. అంటే ఈ వచ్చిన వాయువు, ప్రాణవాయువు కంఠాన్ని కొట్టుకుని బయటికి వస్తే ఈ అకుహ విసర్జనీయా. ఆ అన్నది అకారము, కు అంటే కనుక కాకాగా కవర్గం అనమాట. కు అంటే కవర్గము, చు అంటే చవర్గం. అకుహ హకారము, విసర్గ, ఇవి కంఠం నుంచి వస్తాయి, కంఠం తగిలి పైకి వస్తాయి. అట్లాగే తాలువులు దవడలు తగిలొచ్చేవి, మూర్ధపై అంగడి తగిలొచ్చేది, ఇట్లా రకరకాల ప్లేసులు ఉన్నాయి. అంటే ఒక శబ్దోత్పత్తి ఎలా జరిగింది అని గమనిస్తే ఇన్ని స్థానాల్లో ప్రవేశించి బయటికి వచ్చి ఈ స్థానాల నుంచి పైకి వస్తుంది. స్పష్టముగా ఉచ్చరిస్తే శబ్దం ఇలా తగులుకుంటూనే రావాలిగా. నేను ఏం చేస్తున్నా చెప్ప అని నేను అన్నా అనుకోండి, నేను ఈ అన్ని స్థానాలకి పనికొచ్చే మాటలు అన్నా, కానీ ఒక్కటి స్థానాన్ని తగల, ఏదో వచ్చింది శబ్దం కదా. కనుక అలా గనక సవ్యముగా ఉచ్చరిస్తే వద్దన్నా కూడా ఆ నాడీ స్పందనలు ఉంటాయి కాబట్టి ఇది ముఖ యంత్రము అంటాం. ఈ ముఖ యంత్రం నుంచి బయటకు వస్తేనే మీకు శబ్దం, దాన్నే వైఖరి అన్నారు. మిగతావన్నీ లోపల శబ్దం ఎప్పుడూ ఉంది, అందుకే శబ్ద నిత్యత్వాన్ని సాధించడానికి ఇదే వాడుకున్నారు ఆలంకారికులు. కనుక ఉపయుక్తమే. అన్ని శబ్దాలు ఇక్కడ ఉచ్చరించగలుగుతాం, చాలా శబ్దాలు లుప్తమైనవి ఇతర భాషల్లో, కనుక దీనికి ప్రత్యేకత అని చెప్పారు. ఆ భాషలో ఈ శబ్దాలు ఉంటే వాళ్ళు ఇలాగే ఉచ్చరించాలి, ఇలా ఉచ్చరిస్తే ఆ భాషలో అయినా పనికొస్తుంది. ఈ 72,000 నాడులు, ఈ నాడులన్నిటిని ఉద్దీపన చేసి ఉత్తేజాన్ని కలిగించగలిగేలాగా ఏదైనా ఒక సంస్కృత శ్లోకం అలాంటివి ఉంటాయి అన్ని నాడులకి ఉత్తేజం కలిగేలాగా. అంటే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ 24 లక్ష అక్షరాలు కలిసేలాగా ఒక సెంటెన్స్ చెప్తుంటారు, అందులో అన్ని ఉంటాయి. ఏ టు బాక్స్ విత్ 5 డజన్ లిక్కర్ జగ్స్ అని చెప్పి చిన్న టైప్ కొట్టుకుని ప్రతి వాడికి తెలుస్తుంది కదా. అట్లాగా మనకి ఏదన్నా ఉన్నదా అని ఉండొచ్చండి, నాకు తెలియదు, ఉందేమో తెలియదు. అంటే ఏ శ్లోకాన్ని ఇంకా బెస్ట్ చెప్పనా, ఇక ఇవన్నీ పక్కకు పెడదాం. ఆ నుంచి క్ష వరకు అన్ని అక్షరాలు అనండి రోజు. ఏనాడి కదలదు, అమ్మ అట్లా కాకుండా మీరు ఎవరైనా వాళ్ళ నుంచి వెళ్ళి బయట అడగండి 100 మందిని, ఒకసారి కక్కగా చెప్పంటే కక్క గగ్గగా అంటాడు. కక్క అన్న దగ్గర రెండిట్లో ఖకారం మీకు ఎక్కడ వినపడింది? గగ్గ అంటాడు. గకారం ఎక్కడ వినపడింది? ఆ మహాప్రాణం ఎక్కడ పడింది? కనుక ఈ నోట్లోని తగిలి వచ్చే వాటిని ఆభ్యంతర ప్రయత్నాలు అంటారు. ఇవి కాకుండా 11 బాహ్య ప్రయత్నాలు ఉన్నాయి. వివారము, సంవారము, తర్వాత నాదము, ఘోష, ఇట్లా మహాప్రాణము, అల్ప ప్రాణము, ఉదాత, అనుదాత, స్వరితాలు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ తోటి శబ్దం మారుతుంది. అలా ఉచ్చరించగలిగితే అందరికీ అది మంత్రంలా పనిచేస్తుంది. ఆ నుంచి క్ష వరకు రోజు ఉట్టిగా చదివినా, బిందుపూర్వకంగా చదివినా మహామంత్రమే. బిందు అన్నట్టు గుర్తొచ్చింది గురుగారు, మనలో బిందు స్థానం ఏది గురుగారు? సహస్రారమే. ఆ బిందు స్థానానికి వెళ్ళడానికి మనం చేయవలసిన సాధన ఏంటి? నిచ్చెనేసుకి ఎక్కడమే. ఎలా? నిచ్చెనేసుకి ఎక్కడమే. ఎందుకంటే ఓసారి కంచి పరమాచార్యులు అని అడిగారట ఎవరో, ఏమండి పరమాత్మ చైతన్యం అందరిలో ఉందంటారు కదా,
మరి నాకు కనపడదేమిటి, నేను ఎంతో ఆపరేషన్స్ చేశాను, నేను డాక్టర్ని, మీరేమో ఆ చక్రాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, నాకు ఒక్క చక్రం కూడా కనపడలేదు, అట్లాంటిది ఒక ప్రశ్న పడింది. ఆయన అప్పుడు ఒక అగ్గిపెట్టి తెప్పించి ఇందులో ఏముంది అన్నట. నిప్పు ఉంది అన్నట. చూపించు నాకు అన్నట. ఎన్ని ముక్కలు చేసినా నిప్పు కనపడదు కదా, కనపడుతుందా? రాపిడి చేయి, నిప్పు పడుతుంది. తపస్సు చేయి, చక్రం కనపడుతుంది ఆయన. కనుక దాని మీద శ్రద్ధ ముఖ్యమండి. శ్రద్ధ లేకుండా ఏది రాదు. శ్రద్ధ ప్రధానము ఒకటి. రెండవది, శ్రద్ధతో పాటు శ్రద్ధ ఎప్పుడు వస్తుంది అంటే అది ఉన్నది అని ముందు నువ్వు నమ్మితే శ్రద్ధ వస్తుంది. అందుకే గురువుల ఎడల శాస్త్రము ఎడల నమ్మకము ప్రధానం. ఆ శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానము ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అనుమానమే లేదు అందులో. ఇంకొక మాట, శంకరుడు కర్మని నిరసించాడు అనే ఒక మాట అంటారు. అది అక్కడ వదిలేశాము. ఇప్పుడు నా లోపల నుంచి చదువుతాను, మరి అది వదిలేసావు అక్కడ నన్నని. ఇవన్నీ అహంకారం మాట్లాడి లోపల నుంచి చదువుతుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట మనం మాట్లాడకూడదు. జరిగేది ఏ స్ఫురణ వచ్చినా అన్నీ ఆవిడ అనుగ్రహం అనుకుంటే, అంచేత మన కొమ్ములు వచ్చేస్తాయి, లేకపోతే ఆ కొమ్ములు రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా పైకి ఎక్కుతున్నవాడు పడితే దెబ్బలు ఎక్కువ తగులుతాయి. కింద నుంచి వాడు కింద పడితే మహా ఎత్తి చెక్కుపోతుంది, పైకి ఎక్కినవాడు తల పగులుతుంది. చేత ఒళ్ళు దగ్గర పెట్టి పైకి ఎక్కుతున్నంతసేపు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. శంకరులు కర్మల్ని నిరసించలేదు, అక్కడ ఆగిపోవద్దు అన్నాడు. ఇప్పుడు భగవద్గీత వ్యాఖ్య చేస్తూ జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండూ చెప్పాను అన్నారు. ఎవరికి? ఇప్పుడు నేను అదైనా చేయొచ్చు ఇదైనా చేయొచ్చు కదా, నా ఇష్టం అంటే నీ ఇష్టం కాదు నాయన, నీ స్టేటస్ని బట్టి నీకు అర్హత. అర్జునుడు భోరు ఏడుస్తున్నాడు అంటే ఆయనకి వాడు వేరు నేను వేరు నాకు సంబంధం ఇవన్నీ లింకులో ఉన్నాడు. అంటే శోకము మోహముతో కొట్టుకుంటున్నాడు కాబట్టి వాడికి యోగనిష్ట మాత్రమే ఎంటైటిల్మెంట్. అంటే ఇక్కడ వీడు కర్మ నిర్వహిస్తే ఎలా చేయాలి అంటే కర్మ చేసేవాడు కర్మిష్ఠి అనాలి. కానీ కర్మ చేస్తే ఏమిటవుతుంది, రెండు అంశాలు ఉన్నాయి. ఒక యాక్ట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి చేయుట, రెండు చేసిన ఫలితాన్ని అనుభవించుట కదా. సో కర్మ దగ్గర రెండు ఎలిమెంట్స్ వచ్చాయి, రెండు మనమే అనుకోండి, మనం కర్మిష్ఠుని. కర్మ మాత్రం నేను చేస్తా, ఫలితం నాకు సంబంధం లేదు, అది పరమాత్మది అని ఒప్పచెప్పాను అనుకోండి, వీడు కర్మయోగి. సో మీరు చేశారు, రిజల్ట్ నాకు వద్దంటున్నారు, నాది కాదంటున్నారు. అప్పుడు మీకు జరిగేది ఏంటంటే నెట్ రిజల్ట్గా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత ఇక్కడి నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయి జ్ఞాననిష్టలోకి వెళ్ళేందుకు ఎంట్రీ వస్తుంది. కనుక ఇక్కడ ఆగిపోకురా నాయన అన్నారే తప్ప ఇది చెయ్యొద్దు అని చెప్పలే. ఇది చెయ్యొద్దు అని చెప్పరు కూడా. ఎందుకు అంటే ప్రప్రథమమైన రిక్వైర్మెంట్ జ్ఞాననిష్టకి కావలసింది ఏమిటి అంటే సాధన చతుష్టయము. ఏమిటా సాధన చతుష్టయము అంటే ముందు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ త్యాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం, ఇవి కావాలి. ఇది ఉంటే వీడి జ్ఞాన మార్గానికి అర్హత. అన్నిటికన్నా ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి, నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఉన్నది ఒక వస్తువు, అదేమిటో తెలియాలి, మిగిలినవంతా అవస్తువేగా. ఒకటి నిత్యము, నిత్యము కాదంతా అనిత్యమేగా. ఈ క్లారిఫికేషన్ తెలిస్తే మీరు నిత్యాన్ని పట్టుకుంటారా అనిత్యాన్ని పట్టుకుంటారా? నిత్యాన్ని పట్టుకుంటారు. పోయేదాన్ని ఎందుకు పట్టుకుంటామండి? కనుక అది వచ్చింది. అదైన తర్వాత ఎప్పుడైతే ఇదే నిత్యము మిగతావని అనిత్యం అనుకున్నామో దాని ఫలితాన్ని ఎక్స్పెక్టేషన్ ఉంటుందా? ఉండదు. కనుక ఇహాముత్ర ఫలభోగ త్యాగం అనేది నిత్యానిత్య వస్తువు కలిగితే వెంటనే ఆటోమేటిక్ ఇది కలుగుతుంది. అంటే ద నెక్స్ట్ స్టెప్ ఇట్ ఇస్ రిజల్టెంట్. దీన్ని తీసి పైన పెట్టడానికి లేదు, ఆ లిస్ట్ ఈ వరుసలోనే చెప్పాలి. ఇది ఎట్ట వస్తుంది అంటే శమాధి షట్క సంపత్తి అన్నాడు. శమాధి షట్క సంపత్తి అంటే మనస్సుని ఇంద్రియాలని మనస్సుని నిబర్చేయడం శమము, ఇంద్రియాలు నిగ్రహించడం దమము, ఇట్లా ప్రతి తితిక్ష ఇవన్నీ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు మరి ఇవన్నీ ఏంటంటే ముముక్షత్వం, మోక్షేచ్ఛ. ఇన్నాళ్ళు ఈ చక్రాలు ఇంకెన్నాళ్ళు తిరుగుతాను నాయన అని మోక్షేచ్ఛ వస్తుంది. ఇది వచ్చిన వాడికి కదా జ్ఞాననిష్ట. అంటే ముందు ఇవన్నీ రావాలి కదా.
ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాడు నిష్కామ కర్మ చేస్తూ ఉంటే వాడికి కలిగేది ఏమిటి? ఏ ఫలితం లేదు. ఇహాముత్ర భావోగత్యాగ వచ్చేస్తుంది వాడికి. ఎందుకు వచ్చింది? పరమాత్మ చైతన్యం తెలిసింది కాబట్టి. కనుక వాడి ఈ కర్మనిష్టలో ఏం వస్తుందయ్యా అంటే ఈ సాధన చతుష్టయ సంపత్తిని సాధిస్తున్నాడు. అప్పుడు వాడు అక్కడికి ఎలివేట్ అవడానికి వెళ్తాడు. దీని కర్మ సన్యాస యోగం. ఇక మీద అన్నీ వస్తాయి. ఆ పేర్లన్నీ మనం టెక్నికల్ నేమ్స్ మనం చెప్పుకోవద్దండి. మనం హాయిగా మామూలుగా ఎవరికైనా అర్థమయ్యే తెలుగులో మాట్లాడుకుందాం. అలాగే. అంటే ధర్మం అంటే ఏంటి గురుగారు? ధరించేది. అంటే ఏ ధర్మం ఎన్ని రకాలుగా ఉంటుంది? యుగానికి ఒక ధర్మంగా మారిపోతుందండి. వర్ణ ఆశ్రమ ధర్మాలు, సామాన్య విశేష ధర్మాలు, ధర్మము ధర్మ సూక్ష్మము, ఇట్లా ధర్మము మారినట్లుగా కనపడుతుంది, కానీ అంతస్యూతంగా ఒకటే ఉంటుంది. రకరకాలుగా కనపడుతుంది అంతే, కానీ అల్టిమేట్గా చూస్తే ఏ ధర్మమైనా ఒక్కటి దగ్గరే ఆగుతుంది. అది నిన్ను నువ్వు తెలుసుకోవటమే. ఇది తప్ప మీరు ఏది చేసినా ధర్మం కాదు. రాముడిని ధర్మానికి ప్రతిరూపంగానే చెప్పడానికి కారణం ఏంటి? చాలా పెద్ద ప్రశ్న వేశారు. మీరు ఒకటి ఊహించుకోండి. మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, బఫేలో భోజనం చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం కదా. చాలా పెద్ద హాల్, పెద్ద గ్రౌండ్లో పెట్టారు. అక్కడ టెంట్ ఎట్లా వేస్తారు? మధ్యలో ఓ పోల్ పెడతారు. ఇటు ఒక 20 అడుగులో 30 అడుగులో ఇట్లా చుట్టూ ఓ 20 అడుగులు, అంటే 20 + 20 40 అడుగుల కైవారంతో ఒక గుడారం వస్తుంది. ఈ గుడారం మొత్తానికి ఆధారం ఎవడు? సెంటర్ పోల్. వాడే రాముడు. మీరు రామాయణంలో ఏ క్యారెక్టర్ అన్నా తీసుకోండి, సెంటర్ పోల్తోనే కనెక్షన్ ఉంటుంది. అవునా? ఇది ఒకటి. ఎక్కడా కూడా రాముడు మాట్లాడిన ప్రతి మాట తీసుకోండి, ధర్మాన్ని తప్పి మాట్లాడలేదు. 2, గమనిస్తే రాముడు చేసిన ప్రతి చర్య గురువు ఆజ్ఞగా మాత్రమే జరిగింది, ఇంక్లూడింగ్ యుద్ధం. అరణ్యంలో ప్రవేశించాలి, మొదలు అక్కడికి వెళ్ళాడు, ఋషి దర్శనం చేసుకుంటూ వెళ్ళాడా లేదా? వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించమని అడిగారా లేదా? అందుకేగా చేశాడు. విశ్వామిత్రుడు చెప్పాడు, అందుకేగా చంపాడు. నాన్నగారు చెప్పాడు, అందుకేగా వెళ్ళాడు. అనుక్షణము రాముడు గురువాక్యాన్ని మాత్రమే పాటించాడు. గురువాక్యంతో కర్తవ్యము. ఇంతకు మించి ధర్మానికి రూపం అని చెప్పడానికి వేరే కారణం చెప్పంటారు? చెప్పండి. నా చిన్న బుర్రకు తోచిన ఆలోచన ఇది. పెద్దవాళ్ళు మహానుభావులు అంటే వాళ్ళు ఏమన్నా చెప్తే విందాం. కురుక్షేత్రం కూడా ధర్మం కోసమే జరిగిందని చెప్తారు కదా మరి గురుగారు. కురుక్షేత్రం నడిపించిన శ్రీకృష్ణుడు ధర్మానికి ప్రతిరూపం కదా? కాదని వాళ్ళు ఎవరు? అంటే మన దీన్ని ఇక్కడ ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ మన ఈ అవతారాన్ని దేనికి ప్రతిరూపంగా చెప్పుకుంటాం? పురాణాలు ఎందుకు పుట్టే అని ఒక ప్రశ్న వేసుకుంటే వేదోపబ్రహ్మణము అంటారు. అంటే వేదములో చెప్పిన విషయాన్ని విశదపరిచి చెప్పటానికి అన్నారు కదా. ప్రధానంగా వేదమునందు ఏముంటుంది? ఒకటి విధి ఉంటుంది, అంటే ఇది చెయ్యి అని. విధి, మంత్ర, నామధేయ, నిషేధ, అర్ధవాదాలు అని 5 రకాలుగా క్లాసిఫై చేస్తారు మంత్రాన్ని, వేదాన్ని. కనుక విధి నిషేధాలు చెప్పుకుందాం. ఏమండి, ఈ విధి నిషేధాలు అంటే డూ, డోంట్ డూ, చెయ్యి, చెయ్యొద్దు. దీన్నే పెద్ద అలంకారికులు ఏమంటారంటే ప్రభు సంహితములు అంటారు. చెప్పాడు, నోరు ముసుగు చేయాలని అంటాడు. దాన్ని కథా రూపంలో చెప్పేటప్పటికీ దాన్ని మిత్ర సంహితం అవుతాయి. ఇంకా కిందకు వచ్చి కావ్యాల దగ్గరకు వచ్చి కాంతా సంహితలు అవుతాయి, పక్కకు పెడుతుంది దాన్ని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? రామాయణం మొత్తము సత్యం వద, ధర్మం చర అనే 2 వేద విధి వాక్యాలని లో సత్యం వదకి నిదర్శనముగా రామాయణాన్ని తీసుకోండి, ధర్మం చర అన్నదానికి భారతాన్ని తీసుకోండి. దట్స్ ఇట్. చూడగలగాలే కానీ మన చూపుకు అందుతుంది. అంటే గురుగారు ఇప్పుడు సుభాషితాలు ఏమైతే ఇప్పుడు భర్తృహరి గారు ఇచ్చారు కదా సుభాషితం, వాటిని మనకి ఇప్పుడున్న సమాజంలో పూర్తిగా అంటే మానసికమైనటువంటి పరివర్తన కలగడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మీరు ఇందాక అన్నారు, ఆ విధంగా రావడానికి ఆ సుభాషితాలు అప్పట్లో అందరికీ చాలా ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరలా అలాంటివి రాలేదు. ఎలాంటి సుభాషితాలు ఇంకా ముందు రావాలని మీరు అనుకుంటున్నారు? కొత్తవి కనిపెట్టక్కర్లే, పాతవి చదువుకుంటే చాలు. అది వాటిని ఎలా? నేను చిన్న ఉదాహరణ చెప్తా మీకు. చెప్పండి. చెప్పండి.
మీ అబ్బాయి ఎవడో ఉన్నాడు, నాన్న నేను వెళ్ళి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చేస్తాను, గోల్ సెట్టింగ్ నేను చేరాలి అంటాడు. ఎంతరా ఫీజు నాన్న? 10,000 అడిగాడు, 5,000 అడిగాడు, చెప్పాడుగా. ఇంతేనా? వేలలో తప్ప రూపాయల్లో ఉండవుగా. దేనికి చేరాడు? ఏ కోర్సు చేరాడండి? ఇప్పుడు చెప్పినది ఏంటి? గోల్ సెట్టింగ్. ఆయన కోటు గౌను టై కట్టు, ఆయన తప్పు పట్టట్లేదండి, గుర్తుపెట్టుకోండి. నేను వాళ్ళని కించపరచట్లేదు. ఇది ఎందుకు వదులుకున్నామని మనం ఎంత అఘోరించాలో చెప్పడం కోసమే. కానీ మన శాతకాందనాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. వాడు మనకి విద్య నేర్పిస్తున్నాడు కనుక వాడిని అట్లా పెట్టుకుందాం. ఏమండి, ఒక శ్లోకం చెబుతా. గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడాం కదా. ఎవరికి గోల్ సెట్టింగ్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ సఫిషియంట్ టు హ్యావ్ ఎ గోల్, బట్ యూ హ్యావ్ టు అచీవ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సఫిషియంట్ టు ఎయిమ్, బట్ యూ హ్యావ్ టు హిట్ ఇట్. ఇవే వాడు చెప్పే మాటలు. ఇంకో మాట చెప్పాడా? రైట్. ఎవరి గురించి? ఆ వెళ్ళిన వాడి కెపాసిటీ గురించి మాట్లాడా? ఇప్పుడు నేను చెప్పిన 2 వాక్యాల్లో వెళ్ళిన వాడి కెపాసిటీ గురించి కానీ వాడి అదర్ సైకలాజికల్ ఎలిమెంట్స్ గురించి కానీ మాట్లాడా? రైట్. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అని ఒక్క శ్లోకం, 32 అక్షరాలు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి. అరే, నువ్వు పని చేస్తేనే, ఎఫర్ట్ పెడితేనే పనులు సిద్ధిస్తాయి. లైన్ నెంబర్ 1. ఉద్యమేన హి ఎంఫటిక్గా చెప్తున్నాడు, నువ్వు చేస్తేనే సిద్ధిస్తాయి. నతు మనోరథై. సో మియర్ సెట్టింగ్ ది గోల్ ఈజ్ నాట్ సఫిషియంట్, యూ హ్యావ్ టు హిట్ ఇట్ చెప్పేశాడు. ఇక్కడ ఈ వాక్యాల్లో వచ్చేసింది, అయిపోయింది. ఇక్కడ వరకు 1 బ్లాక్. వాడు చెప్పిన పాఠం అంతా మొదటి హాఫ్ సెంటెన్స్లో వచ్చేసింది. అంతే కదండి. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి మనోరథై నహి సుప్తస్య సింహస్య ముఖే ప్రవిశంతి మృగాః. లేళ్ళు సింహము నోరు తెరిచి ఆకలి వేస్తున్నటువంటి నిద్రపోతూ నోరా అని తెరుచుకు సింహం పడుకుంటే జింకలు వాటంతటా లోపలికి వెళ్ళవరా నాయనా అన్నాడు కదా. అంటే ఇక్కడ సింహం ఎలాంటిది? మృగరాజు అంటాం. మృగరాజు అయినప్పటికీ, దాని పరిసరాల్లో పనిచేసే జింకలైనప్పటికీ ఇది పని చేయకుండా నోరు తెరుచు పడుకుంటే ఒక్క జింక లోపలికి పోదు, ఆకలితో వస్తుంది. అంచేత మా నాన్నకి డబ్బులు ఉన్నాయి, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న కార్పొరేటరు, మా నాన్న ఫలానా, మా నాన్న పెద్ద ఆఫీసరు, మా నాన్న, ఇవన్నీ చెప్పుకుని వీడు తిరిగితే ఏమేమి ఉపయోగం ఉండదురా. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఈ మాట మీ పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్లో లేదు. ఎక్స్టెన్షన్ ఇది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్, బిహేవియరల్ ఎక్స్టెన్షన్. ఎంత గొప్పవాడివైనా ఎఫర్ట్ పెట్టకుండా రిజల్ట్ దానంతటది రావాలి. మృగాలు వచ్చి లోపల తోట రిజల్ట్ దానంతటి రావడం కదా, సచ్చినా రాదు అని చెప్పాడు. ఈ శ్లోకానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ 5,000కి ఫ్రీ. ఇలాంటి ఫ్రీ పద్యాలు కొల్లలు. అంచేత కొత్తవి రాయక్కర్లేదండి. కొత్తవి ఎందుకు రాయక్కర్లేదు కూడా చెబుతా. అప్పటి కవులు ప్రకృతితో మమైక్యమై బతికారు కనుక ప్రకృతిని చూసి చాలా విద్య తెలుసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం కాంక్రీట్ జంగిల్స్లో ఉన్నాం. మనకి గోడలు, సున్నాలు, కుక్కలు, పేడలు తప్ప ఏమీ ప్రకృతి శోభ మనకి ఎక్కడ కనపడట్లే ప్రస్తుతంలో. దానికోసం మళ్ళీ సంచి భుజాన్ని వేసుకుని అడవులకు పోవాలి, అది వేరే విషయం. కనుక కొత్తగా మళ్ళీ కనిపెట్టి రాస్తే నా తెలివితేటలు నా మధ్యన రాయమని అనుకోండి, నాకు ఈ గోడలు చెప్పులే కనపడతాయి కానీ సింహమును దానిలో వెళ్తున్న మోహన్ నాకు ఎక్కడ కనపడుతుంది. ఇప్పుడు కవిత అయితే అనవసరమా అని అనకండి మళ్ళీ వెంటనే, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ తల్లిదండ్రుల్ని పిల్లలు ఏ విధంగా చూసుకోవాలి అని అప్పటి త్రేతాయుగమో లేదా సత్యయుగం నుంచి ఇప్పటిదాకా ఈ ఒక్క శ్లోకము మనం ఏ విధంగా మన పెద్దల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పగలిగేది ఏదైనా ఉంది. శ్రవణ కుమారుడి కథ ఏమిటి? అవన్నీ శ్లోక రూపంలోనే కదా జరుగువా. శ్రవణ కుమారుడి కథ ఉంది కదా. అవునండి. ఇప్పుడు మన సుభాషితాల్లో భర్తృహరి చెప్పినవి కానీ ఇవి కానీ వాళ్ళు ఏంటంటే పఠనంగా మనకు ఉంటూ నిత్యం మననం చేసుకునే విధంగా చాలా అందించారు కదా గురుగారు. మీకు సుభాషితాలు ఎక్కలేదండి. తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఇది చదవమనండి.
సంస్కృతంలోనే ఉండక్కర్లా, తెలుగులో కూడా ఉన్నాయి. అవును. ఎందుకంటే ఆయన కూడా యోగి కదా, అవును. దర్శించి రాశాడు. అవును. తీసుకెళ్ళి పుట్టలోని చదువులు పుడుతూనే వస్తున్నాయి. నీ బతుకు కూడా అంతే. తల్లిదండ్రులు ఎలాగా దయలేని పుత్రుడు అయిపోయింది. పుత్రుడు అంటే పుత్రిక కూడా ఉంటుంది, పుత్రిక అంటే పుత్రుడు కూడా ఉంటాడు. సంతానం అది అపత్యం, సంతానం. గురుగారు, ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పమన్నా అనర్గళంగా ఎన్ని గంటలైనా మీరు చెప్పగలుగుతారు. అలా ఏం లేదు, చెప్పండి. అలాగే ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఆత్మ గురించి చెప్పమన్నా మీరు అంతసేపు చెప్పగలుగుతారు. అలాగే ఈ లోకం అంతా నిండి ఉన్నటువంటి ఆ దత్తుడి గురించి చెప్పమన్నా మీరు చెప్పగలుగుతారు. అంటే ఆ దత్తాతత్వాన్ని మీరు ఎలా పట్టుకోగలిగారు గురుగారు? మనం పట్టుకోవండి, వాళ్ళు మనం పట్టుకుంటారు. గురుగారు అంటే వాళ్ళకి కరుణ కలిగి వీడిని ఉద్ధరిద్దాం, పాపం పిచ్చివాడు, వీడికి ఏం తెలియట్లేదు అని వాళ్ళు మన్నే పట్టుకుని రక్షించాలే కానీ నేను పట్టుకున్నాను అనే మాట అంటే 2 కొమ్ములు ఆల్రెడీ మీకు కనపడకపోయినా నాకు కనపడుతూ ఉంటాయి, సమస్య లేదు. వాళ్ళు మన్ని పట్టుకోవాల్సిందే. అంటే ఆ దత్తతత్వంలో ఉన్నటువంటి గురుతత్వం గురించి చెప్తారని అడుగుతున్నాను. గురుతత్వము అన్నది నోటితో చెప్పేది కాదు, చెప్పలేము కూడా. గురువు అంటే 2 కాళ్ళు, 2 చేతులు, ఓ గడ్డమో మీసమో జుట్టు పెంచుకునో లేదో గుండో విభూది రేఖలో పెద్ద బొట్టో ఉంటే ఇది కాదు గురువు. గురువు తత్వము వేరు. గురు తత్వాన్ని గురించి తెలియాలంటే మీకు శివుడి గురించి ఒకటి చెప్తా సరదాగా. శివుడు ఇంకో మాట చెప్తా. మొత్తం భారతదేశానికి మీరు ఒకసారి నమస్కారం పెట్టండి అన్నా నేను ఇప్పుడు. మొత్తం భారతదేశానికి నమస్కారం పెట్టండి అని అడిగాను నేను మిమ్మల్ని. ఎలా పెడతారు? ఏది భారతదేశానికి అంతా పెట్టేది ఎట్టయింది? మన లోపల ఉన్నది ఎట్టయింది నాకు తెలియాలి. మీరు ఇట్ట అంటే మీరు భారతదేశం పెట్టారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు పెట్టారు నాకేం తెలుస్తుంది? నాకు తెలిసేలా పెట్టాలి. ఎట్లా పెడతారు అంటే సరదాగా చెప్తారండి. జెండాకి నమస్కారం పెడతారు, అంతేనా? జెండాలో ఉన్నది గుడ్డ ముక్కలు. మరి అందులోకి భారతదేశం ఎక్కడి నుంచి వచ్చింది? అందులోకి భారతదేశం ఎక్కడి నుంచి వచ్చింది? భావనలోంచి వచ్చింది కదా. కనుక ఆ భావనలో గురుతత్వం వేరు, దర్శించే గురుతత్వం వేరు. చూసే జెండా గుడ్డముక్క, మళ్ళీ అంటున్నా, చూసే జెండా గుడ్డముక్క, దర్శించే జెండా భారతదేశం. చూపుకి దర్శనానికి తేడాది. కనుక కనపడేదానికి మించినది మన తత్వాన్ని చూస్తున్నాం, కనపడిన దానికన్నా విశిష్టమైన వస్తువుని చూస్తున్నాం. దాన్నే వీళ్ళు ఏమంటారంటే సాలగ్రామే విష్ణువత్ అంటారు. సాలగ్రామంలో విష్ణువులాగా అని. ఇప్పుడు శివుడికి అభిషేకం చేయాలండి, వెళ్ళారు, నది దగ్గర నుంచి ఇంత మట్టి తీసుకొచ్చారు, మృతి చేసి చేతిలో పెట్టుకున్నారు, లేకపోతే పళ్ళెల్లో పెట్టారు. ఇదేమిటిది అంటే మట్టి అన్నాం అనుకోండి, అయిపోయింది, అక్కడే మనం మట్టే. కానీ అక్కడ ఆయనకు ఆవాహన చేసినప్పుడు ఏం చెప్తున్నారు? ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ బౌళి విలసత్పూర్ణేందు అంత. ఇది మొత్తం ధ్యాన సహజం. అంటే ఆ పాతాళం నుంచి పైదాకా ఉన్నటువంటి మొత్తం బ్రహ్మాండం అంతా కూడా అక్కడ కనపడుతుంది మనకి. మట్టిలో ఇంత కనపడింది అంటే ఎంత దర్శన శక్తి మనకుంది. వీటికి చాదస్తాలు అని పక్కన పెడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ చాదస్త దగ్గర వచ్చాడు, ఇంకో పక్క వెళ్ళొచ్చాడు ఒకసారి, ఆ రోడ్లో కూడా వెళ్ళొద్దాం. ప్రతి ధర్మానికి, మతం అనొద్దు మనం, ధర్మానికి తెలిసినా తెలియకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఒక భాషతో ముడిపడి ఉంటుంది. ఒక భాషకి హీబ్రూ భాష ముడిపడి ఉండొచ్చు, ఒక భాషకి లాటిన్ భాష ముడిపడి ఉండొచ్చు, ఒక భాషకి ఇంగ్లీషు భాష ముడిపడి ఉండొచ్చు, ఒక ధర్మానికి ఉర్దూ భాష ముడిపడి ఉండొచ్చు, ఇంకో పర్షియన్ ఉండబడి ఏదో ఉండొచ్చు కాక. అట్లా సనాతన ధర్మానికి సంస్కృతం ముడిపడి ఉంది. కనుక అది తెలియాలన్నా, దాని ధర్మం తెలియాలన్నా, దాని తత్వం తెలియాలన్నా ఆ భాషా పరిజ్ఞానం ముఖ్యం. కనుక ధర్మాన్ని మూలంగా నరికేయాలంటే భాషని మూలంగా నరికేస్తే ధర్మం పోతుంది. అందుకనే సంస్కృతాన్ని మీద ద్వేషం జనాలకి. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. అంతే. అంటే సనాతన ధర్మం అని మధ్యన ఎక్కువగా చెప్తానే ఉన్నారు కదా గురుగారు. అసలు ఏంటి సనాతన ధర్మం అంటే? అధునాతనం కానిది సనాతనము, ఎప్పటి నుంచో తెలియని కాలం నుంచి అని ఉన్నటువంటి ధర్మము. అంతే కదండి. ధర్మము అధర్మము, ధర్మము అధర్మము అంటారు. ధర్మం అంటే ఏంటంటే అధర్మం కానిది,
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పి మహానుభావులు చెప్తూనే ఉన్నారు కదా. ధర్మ కార్యం అంటే ఏంటంటే పుణ్యం సంపాదించి పెడుతుంది, అధర్మం చేస్తే పాపం వస్తుంది. పుణ్యం కావాలంటే పుణ్యం ఎప్పుడు వస్తుంది? పరోపకారం చేస్తే వస్తుంది. అంటే ఏం కావాలి? నువ్వు పక్కవాడికి చేయగలుగుతున్నావు అంటే నువ్వు వాళ్ళు ఒక మమత్వాన్ని, ఒక అటాచ్మెంట్ని పెట్టుకుంటేనే కదా. ఇంతకు మించిన సౌభ్రాతృత్వం మీకు ఏం కావాలి? అంటే సనాతన ధర్మం అనేది అంటే ఒక యుగాలకు ముందున్నదా, లేదంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నదా? సృష్టి ఆరంభం నుంచి ఉంటే గనక ఆ ధర్మం ఇప్పటికీ అట్లా కాదండి. ఇక్కడి నుంచి సనాతన ధర్మం ప్రారంభమైంది అందాం అనుకుందాం కాసేపు. దీని వెనకాల కొంతకాలం ఉన్నది అనుకుందాం. అంటే ఇక్కడి నుంచికిను దాని వెనకాల ఉన్న కాలానికి మధ్యలో సనాతన ధర్మం లేనట్టేగా. అంటే ఈ కాలాన్ని కనుక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే స్టార్టింగ్ పాయింట్ని ఇది అధునాతనం అయిపోతుందిగా. కనుక ఇప్పుడు ఎప్పుడు సనాతన ధర్మం అంటే మానవుడికి సృష్టి జరిగింది అని తెలిసిన జ్ఞానం కలిగిన ఉత్తర క్షణం నుంచి సనాతన ధర్మం ఉంది. జ్ఞానం ఎప్పుడైతే వికసించిందో ఆ క్షణం నుంచి సనాతన ధర్మం ఉంది. అంటే ఆత్మ యొక్క చైతన్యము లేదా ఆత్మతో మమేకం అవ్వడము ఇలా రకరకాలన్నీ చెప్పి దీనిలో నుంచి అద్వైతం అని తీసుకొచ్చారు. అద్వైతం అన్నారు కానీ ఏకత్వం అనలే. రెండుగా కనపడేది ఒకటి అని. మనం సరదాగా హోటల్కి వెళ్దామండి, మీరు పూరి కూర ఆర్డర్ ఇచ్చారు, ఆ అబ్బాయి ఏమన్నా ఓ చపాతీ ఆర్డర్ ఇచ్చాడు, నేను సమోసా తిన్నా. ఏమండి ఏం తిన్నావయ్యా అంటే మీరు ఇవే చెబుతారు, నేను పూరి తిన్నాను, మా వాడు చపాతీ తిన్నాను. ఎవడైనా నేను గోధుమ పిండి ఆలుగడ్డ తిన్నామని చెప్పాడా? మనం తిన్నది ఏమిటి? అదే అందరం తిన్నది ఆలుగడ్డ గోధుమ పిండే కదా. ఆలుగడ్డ గోధుమ పిండిని చెప్పగలిగిన వాడైతే ఇగో మీరు ఇందాక ఏం చెప్పారు? అద్వైతం అని చెప్పండి. అద్వైత భాష అది. లేదంటే గోధుమ పిండి వేరుగా కాకుండా కలిసిపోయినటువంటి దాని చపాతీ అనే పేరు పెడతా నేను, అందులో ఉన్న గోధుమ పిండి నిత్యమైనప్పటికీ చపాతీ కూడా ఉంది కదా అని అంటే అది ఇంకో పేరు. మీరు ఇప్పుడు అద్వైతం దాకా వచ్చారు కానీ మళ్ళీ విశిష్ట అద్వైతానికి వెళ్తారని భయం వేసింది నాకు. అక్కడి నుంచి ద్వైతానికి వెళ్తారేమో అని అనుమానం వచ్చింది. అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అయితే అవి ఏమీ పట్టించుకోకండి. అద్వైతి వీడికి ప్రమాణం ఏమిటి? వీడు చెప్పే ప్రతి మాటకి ప్రమాణం ఏమిటి? వేదం. విశిష్టాద్వైతి వీడి చెప్పే మాటకి ప్రమాణం ఏమిటి? వేదం. ద్వైతి వీడి చెప్పే మాటకి ప్రమాణం ఏమిటి? వేదం. కనుక ముగ్గురు అదే వేదాన్ని నుంచి మాట్లాడుతున్నాం కదా. ముగ్గురు అదే వేదం నుంచి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన సిద్ధాంతాన్ని కానీ ఆయన నా సిద్ధాంతాన్ని కానీ మేమిద్దరం కలిసి మీ సిద్ధాంతాన్ని కానీ తిట్టాం అనుకుందాం. నేను ఎవరిని దూషించినట్టు? వేదాలు. అంటే నేను నమ్మిన వేదాన్ని నేను దూషిస్తానా? కనుక ఇలా దూషించే అర్హత ఉందంటారా? ఫస్ట్ పాయింట్. కనుక దూషించటము అన్నది పరమ తప్పు పనే అని అర్థం చెప్పుకోవాలా వద్దా? అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలండి, వరంగల్ స్టేషన్ వస్తుంది, మంచిర్యాల స్టేషన్ వస్తుంది, ఇంకోటి ఏదో నాగపూర్ స్టేషన్ వస్తుంది, దాని పేరు ఏది నిజాముద్దీన్ వస్తుంది, ఢిల్లీ వస్తుంది. మీరు నిజాముద్దీనే ఢిల్లీ అని దిగిపోవచ్చు, లేదు నేను ఢిల్లీ దాకా పోయి దిగుతాను ఇంకోటి దిగచ్చు. కాదు నేను వరంగల్లోనే దిగి ఇదే ఢిల్లీ అనుకుంటానంటే అనుకో నీ బాధ అది. కనుక మనం ఎంతవరకు వెళ్ళాము అన్న దాని నుంచి ఒక లెక్క. ఇంతవరకు నీకు అర్థమైంది, తప్పేం లేదు. నా లెక్కలో పరమాత్మ వేరు, జీవుడు వేరు, తప్పు లేదు అనుకో. ఒక సాంప్రదాయాన్ని ప్రకటించారు, ఆ సాంప్రదాయాన్ని మనందరికీ తెలియజేశారు అంటే వాళ్ళు ఎంతో పై స్థాయికి ఎదిగిన వాళ్ళు అయితేనే కానీ అది చేయలేరు కదా. దాన్నే దర్శనాలు అంటారండి. ఒక మహానుభావుడు లోక కళ్యాణ దృష్టితో చింతన చేస్తాడు. చేసినప్పుడు ఏం ఆలోచిస్తాడంటే ఈ జీవుడు అన్నవాడు ఎవడు? సరే నేను నా పిల్ల నా పిల్లలు నా ఆస్తి నా గోల ఈ లేని దాటిన వాడు ఈ జీవుడు ఎవరు అసలు అని ఒక ఆలోచన చేస్తాడు. ఆలోచన చేస్తాడు మనిషి. జీవుడు అన్న బాగానే ఉంది, అసలు దీన్ని అన్నిటి మీద ఒకడెవడో మనం బలవంతంగా చేయిస్తున్నాడు కదా. అంటే ఈశ్వరుడు అందాం కాసేపు, వాడెవడు? జీవుడెవడు, ఈశ్వరుడెవడు? సరే నేను అనుభవిస్తున్న ఈ జగత్తంతా ఏమిటి? ఇది నిత్యమా అనిత్యమా, సత్యమా అసత్యమా? జీవ ఈశ్వర జగత్తు
వీటితో నాకున్న బంధం ఏమిటి, దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి అంటే మోక్షం. ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, బంధము, మోక్షము. ఇవన్నిటికీ నేను ఏం చెయ్యాలి? ఇది సాధన. ఈ 6 అంశాలని ఆధారంగా చేసుకునే చింతన చేస్తాడు. అలా చేయగా ఆయన సాధనలో ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. అది ఏమిటో మనకు తెలియదు. దాన్ని దర్శించాడు కాబట్టి ఆయన దార్శనికుడు. ఏమైనా నాకు ఇటు అనుభవం వచ్చిందయ్యా అంటాడు. ఆయన పక్కన నుంచి కూడా ఎవరికైనా నచ్చుతుంది. వాడిని అనుయాయులు కొంతమంది అవుతారు, వారు దాన్ని ప్రచారం చేస్తారు. అంచేత ఈ దర్శనమును ప్రచారకర్తలు కొంతమంది ఉంటారు. ఇప్పుడు నా దర్శనం కరెక్టా రాంగా అంటే నేను దర్శించిన స్పాట్ వరకు కరెక్టే. ఇప్పుడు సాంఖ్య దర్శనం ఉందండి, నాస్తిక దర్శనాన్ని 6 దర్శనాలు ఆస్తిక దర్శనాలని చెప్పారు. ఆస్తిక దర్శనం వేద ప్రమాణాన్ని అంగీకరించినవి. సరే, ఆస్తిక దర్శనాలు తీసుకుంటే సాంఖ్యం తీసుకుందాం. ఇందులో ఈశ్వర శబ్దం ఎక్కడా కనపడదు మీకు. కానీ ఈ జగత్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ తత్వాలన్నీ 25 తత్వాలతో తీసుకుని వచ్చి మొత్తం అంతా చెబుతారు. ఇందులో ఒక్క అంశాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా యథాతథంగా తీసుకుని దీన్ని ప్రాక్టికల్గా ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెబుతూ ఈశ్వరుని కూడా ఇంట్రడ్యూస్ చేసింది యోగ శాస్త్రం. అంటే దీని ఎక్స్టెన్షనే కాదు, మళ్ళీ ఆయన కనిపెట్టక్కర్లేగా. ఈశ్వరుడు మరి శరీరం అన్నవి ఎట్లా కుదురుతుంది అంటే, ఇగో ఇలా చేస్తే కుదురుతున్నాయా, ఇలా చేస్తే కుదురుతున్నాయా అని ఒక లాజిక్ చెప్తాం. దీనికోసం వచ్చిందే న్యాయశాస్త్రం. అంటే వీళ్ళందరూ కామన్ డినామినేటర్ ఏమిటి? చైతన్యాన్ని ఏమిటో తెలుసుకోవడం కోసమే. ఎవడు కూడా తప్పుని ప్రమోట్ చేయడానికి చేయలే, ఉన్నది ఏమిటి అని ఆలోచిస్తున్నాడు. ఆ చింతనలో వాడి బుర్ర ఎంతవరకు వెళ్తే అంతే. దాన్ని మనం తప్పెట్లా పడతాం? దాని పైన వెళ్ళిన వాడు ఉంటాడు. ఓహో, ఈయన ఇక్కడ ఆగిపోయాడా అనుకోవాలే కానీ వీడు చెప్పింది తప్పు, వాడు చెప్పింది కరెక్ట్ అనకూడదు. హీ హెస్ ట్రావెల్డ్ బియాండ్ దట్ సిచ్యువేషన్. ఈయన ఈశ్వరుని పెట్టాడు. ఇట్లా మళ్ళీ న్యాయ వైశేషికాలు అంటే మళ్ళీ జణుకములు, త్రణుకములు, దానిలో పదార్థము, విశేషము అవన్నీ వచ్చేస్తాయి. సామాన్యాంశ, అవన్నీ చెప్పారు. తర్వాత ఏం చేశారు? ఇవన్నీ తెలియాలంటే వేదంలో చెప్పినటువంటి కర్మకాండ చేయమన్నారు. కనుక ఏ మంత్రముతో ఏ విధంగా ఏ యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుంది అని చెప్పాడు. మీమాంసా శాస్త్రం. ఇవన్నీ కాదయ్యా, అసలు నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వంటే ఏమిటో తెలుసుకోవాలి అనే దానికి వచ్చిందే పైన వచ్చినటువంటి ఉత్తర మీమాంస లేక వేదాంతము. సో అక్కడికి అల్టిమేట్ ఈ రోజుకి అన్నా. ఎందుకంటే మరి రేపు పొద్దున ఇంకో దార్శకుడు ఏమైనా వచ్చి ఇంకో కొత్త చెప్తాడేమో మనకేం తెలుసు. కనుక వేదాంతం అల్టిమేట్. ఇవన్నీ అందులో కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఆయన వేదాంతంలో చెబుతున్నప్పుడు నీకు పంచ కర్మేంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలని, నువ్వు చిత్తాన్ని, మనసుని, బుద్ధిని అలా అని చెప్తున్నాడు కదా. అవన్నీ వీళ్ళు చెప్పిన మాటలు కావు. ఎలివేటింగ్ టు ది నెక్స్ట్ లెవెల్. ఇది కించపరచమని కాదు, దీన్ని దాటి ఆలోచించే స్థితికి వాళ్ళు వెళ్ళారు. కారణాలు అనేకం. అది వీరి అశక్తత కావచ్చు, వారి గొప్పతనం కావచ్చు, లేకపోతే ఆనాటికి అంతవరకే అర్థమై ఉండొచ్చు, ఏమో మనకు తెలియదు. అవన్నీ మనం వ్యాఖ్యానించద్దు. అందరూ గొప్పవాళ్ళే. వేదాంతంలో వేదములో వాక్యాలు ఒకదానికి ఒకటి కాంట్రడిక్టరీగా ఉండే కొన్ని వాక్యాలు కనపడచ్చు. వేదానికి స్మృతులకి అంటే శృతికి స్మృతికి భేదమైన వాక్యాలు కొన్ని కనపడచ్చు. మళ్ళీ వాటిలో వీటికి తేడా ఇట్లా కనపడచ్చు. కనపడుతున్నట్లుగా ఉంటాయి కానీ భాషించేది ఒకటే. వీడెవరు అంటే ఒక మొగుడు, ఒక నాన్న, ఒక తమ్ముడు, ఒక బాబాయి, ఒక పిల్లాడు, ఒక టీచరు, ఒక ఉద్యోగి అంటే 10 పేర్లు వచ్చాయి మీకు. అవన్నీ వాడేరా నాయన అనంతకృష్ణ అంటే ఒకడే వచ్చాడు. అంతేనా? ఇందాక చెప్పుకున్న ఉదాహరణ చెప్పుకుంటే. సో ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎలా తీసుకోవాలి? ఈ చూపు తప్ప ఆ చూపు తప్ప. ఈ ఎవరు చెప్పినా సరే చైతన్యము ఒకటే అని ఒప్పుకున్నారా లేదా? ఎవరు చెప్పినా సరే ఒప్పుకున్నారు. ప్రాతిభాసిక సత్యం, పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం అనే టెక్నికల్ టర్మ్స్ 3 వాడారు. ఇంకో ఆయన మిథ్య, మాయ ఇట్లాంటి పదాలు వాడారు. సో నామన్ క్లేచర్ మారుతోంది కానీ ఆ చెప్పిన పదము యొక్క కాంటెక్స్చువల్ గా ఉండేటటువంటి తత్వం కామనే. ఇవన్నీ కూడా ఆ ఇంటర్ప్రిటేషనల్ ఇష్యూసే కానీ ఏది ఆ వాక్యానికి ప్రమాణం మాత్రం ఒక వేదమే.
కనుక ఒక విశిష్టాద్వైతి అద్వైతిని తప్పన్నా, అద్వైతి విశిష్టాద్వైతి తప్పన్నా, వీళ్ళిద్దరు కలిసి ద్వైతి తప్పన్నా ముగ్గురు తప్పే. ముగ్గురికి ప్రమాణం అది వేదం. నీకు ఇంతవరకు అర్థమైంది, ఉండట్ల తప్పేం లేదు. నాకు నచ్చలేదండి మీరు చెప్పింది, వద్దు, నచ్చద్దు. నీకు విశిష్టాద్వైతం నచ్చిందా, అక్కడే ఉండు. నీకు అద్వైతం నచ్చిందా, ఉండు. నీకు ద్వైతం కరెక్ట్ ఉండు. వాడిని తిట్టాల్సిన అవసరం ఏంటి? తద్వారా ఏమవుతోంది, తెలియకుండా దోషాన్ని ఆపాదించుకుంటున్నాం మనం కదా. అంతేకాదు, ఈ 3 వేద ప్రమాణాన్ని అంగీకరించని సర్వులకి నువ్వు చులకరు కూడా అవుతున్నావు. వ్యతిరేక భావాన్ని ప్రకటించకపోవటము మన ఔన్నత్యానికి నిదర్శనమే కానీ నిన్ను నువ్వు మానేమని ఎవడు అడగలేక, మరి వాడిని అలా చేస్తున్నాడు తప్ప నీ వెకిలి చేయటం ఎందుకు? మనం అలా చేయకుండా ఉంటే శాంతి అదే వస్తుందండి. మహావాక్యాల గురించి ఇంత చిన్న విషయంలో వాటి మీద మాట్లాడటం తప్పు అవుతుంది. కాదు ఒకటి చెబుతా. ఇందా చెప్పుకున్నాం భగవద్గీత గురించి, తత్వమసి అని. అంటే ఏంటర్థం? అదే నేనయ్యున్నా. అక్కడ అలా లేదే. అది నేనై ఉన్నాను లేదే. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు అయి ఉన్నావు. నువ్వు అని నేను అంటున్నానంటే అన్నది ఎవరు? వేరే వాళ్ళు ఎవరు అన్నారు. అవును, అంటే గురువు అన్నాడు అనుకుందాం కాసేపు. గురువు దగ్గరికి వెళ్తేనే కదా తెలిసింది ఇది. గురువుకు మళ్ళీ 2 టెక్నిక్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే అధ్యారోపము, అపవాదము అనే 2 న్యాయాల ద్వారా నిరూపిస్తాడు తత్వాన్ని చెబుతారు. సరే, అది పక్కకు పెట్టండి. కనుక బయట వాడు చెబుతున్నాడు శిష్యుడికి, అంటే గురువు శిష్యుడికి చెబుతున్నాడు, ఒరే నువ్వు పరమాత్మ చైతన్యం ఒకటేరా అని. ఇప్పుడు ఆ శిష్యుడికి ఇది అనుభవంలోకి వచ్చినట్ట రానట్ట? నేను ఇంకా చెబుతున్నా అండి, మీకు రానట్టేగా. విన్నాడు. అంచేత ఈ వాక్యాన్ని ఉపదేశ వాక్యం అంటారు. దాని మీద చింతన చేసి శ్రవణ మనన నిధిధ్యాసలని 3 స్టెప్పులు. ఆ వాటి ద్వారా చింతన చేస్తే అప్పుడు వాడికి కలిగిన జ్ఞానం ఉంది. అది అహం బ్రహ్మాస్మి అని అర్థమవుతుంది. ఇది అనుభవ వాక్యం. కనుక గురువు చెప్పింది పరోక్షానుభూతి, వాడికి కలిగింది అపరోక్షానుభూతి. ఈ అపరోక్షానుభూతి అంటే ఏంటి అంటే మళ్ళీ ఒక ప్రకరణ గ్రంథం శంకరుల వారు చదువుకోవాలి. ఇట్లా సాహిత్యానికి కొలవ లేదు. ఏది పడితే అది చదివితే అర్థం కాదు. ఆ పారిభాషిక పదాలు తెలియాలి, ఆ అనుభవం తెలియాలి, అది దేన్ని రెఫర్ చేస్తున్నారో తెలియాలి. అది తెలిసిన వాడు మాత్రమే చెప్పాలి, చెప్పిన వాడి దగ్గరే చదవాలి. నా అంతటా నేను చదువుకుని నేర్చుకుంటా పుస్తకం ఉంది కదా అంటే మనం అయోమయంలో పడతామే తప్ప స్వర్ణమయంలో పడం. అయోమయం అంటే ఇనుమని. అంటే ఇందాక సాహిత్యాన్ని కొదవలేదంటే గుర్తొచ్చిన గురుగారు, మీరేమైనా గ్రంథ రూపాల్లో తీసుకొచ్చారా గురుగారు? 1994 ప్రాంతంలో, కరెక్ట్గా చెప్పలేదు, గుర్తులేదు, 93, 94 ఆ ప్రాంతంలో ఒకరోజు ఇలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఒక భావన కలిగింది. ఏమనంటే లలితా సహస్రనామం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, శివ సహస్రనామం ఉంది, గణపతి సహస్రనామం ఉంది, ఇట్లా అనేక సహస్రనామం ఉన్నాయి, లక్ష్మీ సహస్రనామం వగైరా చాలా ఉన్నాయి. అసలు ఈ దైవాన్ని గురించి కానీ తన మంత్రాన్ని గురించి కానీ చెప్పేవాడెవడు? గురువు. నాకు ఎక్కడ గురు సహస్రం తగలే. నాకు సంస్కృతం రాదు, గుర్తుపెట్టుకోండి మాట, నాకు సంస్కృతము రాదు. నాకున్న సంస్కృత పరిజ్ఞానం ఏమిటంటే 1982 సంవత్సరంలో ఇప్పుడు తిరుపతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండి రిటైర్ అయ్యారు ఉన్నారు, మరి రాణి సదాశివమూర్తి గారని పేరు వినుంటారు. ఆయన కండక్ట్ చేసిన 10 దిన సంస్కృత సంభాషణ శిబిరంలో నేను పాల్గొన్నా. అదే నా సంస్కృతం. ఆయన అంత అద్భుతంగా చెప్పాడు. సరే, అది పక్కకు పెట్టండి. నాకు అనిపించింది మనం ఎందుకు రాయకూడదు గురు సహస్రము అని. అప్పుడు కూర్చుని ఒక నోటు బుక్ పెట్టుకుని ఏ నామం గురువుకి సరిపోతుంది అని రాసుకుంటూ పోయా. ఇక్కడ నా కాళ్ళకి నేను కట్టుకున్న తాళ్ళు 2. ఒకటి, విష్ణు సహస్రనామంలో మీకు గోవింద నామం చాలాసార్లు వస్తుంది. అట్లా నామం రిపీట్ కాకూడదు. అక్కడ భిన్నార్థాలనే చెప్పారు. ఉండటానికి 3 పేర్లున్నా అర్థాలు వేరు, కానీ అలాంటివి కూడా ఉండొద్దు. లలితా సహస్రనామంలో ఎక్కడ తూచాలు ఉండవు. నామంలో ఎక్కడ కూడా తూచాలు లేవు, కనుక ఇందులో కూడా ఉండకూడదు. ఇది నేను పెట్టుకున్న మొదటి 2 నియమాలు. నాకు అసలు సంస్కృతము శ్లోకము అనే పేరు తెలియదు. అప్పుడు వెళ్ళి
అదేదో పుస్తకాల షాపులో పోయి సంస్కృత ఛందస్సు ఉన్న పుస్తకం ఏమిటి అంటే వాడు వృత్తరత్నాకరం పుస్తకం ఇచ్చాడు. ఆ వృత్తరత్నాకరం పట్టుకొచ్చాడు. ఒక నోట్బుక్ తీసుకుని ఈ అంచులు కట్ చేసి ఆక చాట తపాయాష అని రాసుకున్నా. రిపిటేషన్ ఉండకూడదు, తూచాలు ఉండకూడదు. కనుక రిపిటేషన్ ఎక్కడవుతుందని చెప్పి నాకు స్ఫురించిన ప్రతి నామాన్ని ఈ అకారాది క్రమంలో ఆ పేజీలో రాసుకుంటూ వెళ్ళిపోయా. ఇలా రోజు లెక్కెట్టుకోవటం, కూర్చుని చింతన చేయటం. ఇక్కడ ఇది ఒక తపస్సు అవుతుంది అనమాట. తర్వాత కాలంలో అర్థమైంది ఏంటంటే అమ్మవారు నా చేత తపస్సు చేయించింది, గురువు యొక్క లీలా వైభవాన్ని దర్శించే తపస్సు నా చేత చేయించింది ఆ తల్లి అని అర్థమైంది. అది అయింది. అయిన తర్వాత దాన్ని ఈ వృత్తరత్నాకారం తీసుకుని అందులో అనుష్టుపు శ్లోకం వెతికి దాని రూల్స్ తీసుకుని అందులో మళ్ళీ బోర్డు కనపడుతున్నాయి. విద్యున్మాల అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అన్ని అనుష్టుపండి. ఇది ఎట్లా ఉంటాయని మళ్ళీ దానికోసం ముందు పేజీలు చదివి నా బాధనే పడి ఇది అని నిర్ణయం చేసుకుని 180 పైన చిలుకు శ్లోకాల్లో గురు సహస్రనామం అని మొట్టమొదటి పుస్తకం రాశారు. అది రాసిన తర్వాత మా గురువు గారిని కూర్చోబెట్టి ఇదే ఇంట్లో ఆ మూల వారి పాదాలకి ఈ నామాలతోటి అర్చన చేసుకున్నాం. ఆయన పరమానందం చెందారు. ఈ ఎట్ట రాశావయ్యా అన్నారు. ఏమో గురుగారు మీరే రాసుకున్నారన్న అంటే నవ్వారు. దానికి ధ్యాన శ్లోకం కూడా రాసుకున్నా. రాసిన గురుగారు చెప్పి గురుగారు ఇవన్నీ రాశా కానీ నాకు డౌట్ ఉండిపోయిందండి, దీనికి అగన్యాస కరన్యాసాలు ఏం చేయాలి అన్న ఆయన చెప్పారు. ఇప్పుడు నేను చెప్పను, మా ఇద్దరి మధ్య గొడవది కనుక అట్లా అది సమగ్రత పొందింది. అప్పటి నుంచి అది పారాయణలో ఉంది నాకు. తర్వాత మరి పంచాయతనం పూజ ఉంటుంది కదా, ఈ పంచాయతన పూజకి మధ్యలో అమ్మవారు విఆర్ఎస్ వచ్చినప్పుడు విఆర్ఎస్ తీసేసుకున్నా. అన్నీ అయిపోయినాయి. మరి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడాను మనకున్న అప్పులకి తీర్చేసుకుని మనకి బిగ్ జీరోతో బయటకు వచ్చాం. బిగ్ బి కాదు, బిగ్ జీరో వచ్చేసాం. ఒకరోజు బాగా మనసు అలజడిగా ఉంది. ఆ రోజు కూర్చొని ఎప్పుడు రాస్తున్నాం, లలిత పదముల మది లలిత గొలుతు అనే మకుటం పెట్టి అమ్మవారి మీద పద్యాలు రాయటం మొదలెట్టా. పని లేదుగా మరి వెళ్ళి అడ్వకేట్గా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నా. ఎప్పుడో చదువుకున్న అడ్వకేసీ పనికొచ్చింది, ఎప్పుడో చదువుకున్న సర్టిఫికేట్ పనికొచ్చింది. చక్కగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభం చేశాం. వచ్చినంటే మన క్లయింట్ ఎవడు ఉంటాడు, పద్యాన్ని రాసుకుంటున్నా. ఆ రోజు మనసు చికాకు పడుతుంటే నాకు ఆ రోజు ఊరికే ఉదాహరణ చెబుతున్నా, యాక్చువల్ కథ చెప్పట్లే మీకు. ఒక 60,000 కావాలనుకుందాం, కాసేపు అనుకుందాం. ఏది రేపు ఎల్లుండిలో మనకి ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు, ఉద్యోగం లేనివాడికి ఎవడు ఇస్తారండి అప్పు, పైగా తీర్చడానికి. సరే, చిన్ని పాప నమ్మ నన్నిట్లు శోధించ తాళలేను తల్లి తెలియవమ్మ, ఆర్తి తోడ బిలువ ఆదుకొందు వటంచు లలిత పదముల మది లలిత కొలతోనో పద్యం రాసుకున్న రోజు. మనసు వికలమైపోయినప్పుడు మర్నాడు పొద్దున్నే ఒక స్నేహితుడు వచ్చాడు. వాడు ఏదో చెప్పాడు. ఎవరికైతే నేను సోమవారం ఇస్తానన్నానో వాడిని ఆదివారం పొద్దున 11ంటికి వాడికి 60,000 ఇచ్చి పంపించేశాడు. వీడు వచ్చి నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నేను అక్కడిక్కడ పెడితే పోతాయి, నీ దగ్గర దాచిపెట్టు, 3 నెలల తర్వాత వచ్చి తీసుకుంటా అన్నాడు. నాకు కావాల్సిన టైం కూడా 3 నెలలే. మరి ఎందుకురా, ఎంత అయితే నీకెందుకురా, డిపాజిట్ క్యాన్సిల్ అయిపోయింది, ఆ వచ్చిన మొత్తం నువ్వు తీసుకోబో అన్నాడు. వాడు బ్యాంక్కి వెళ్ళా. తీసుకున్నప్పుడు అరే మొత్తం కాదురా, పై చిల్లర నేను తీసుకుంటా, రౌండ్ ఫిగర్ నీకు ఇస్తాను, నువ్వు ఏదో చేయరా అన్న. వాడికి 63,000 చిల్లర వస్తే 3,000 చిల్లర వాడు తీసుకుని 60,000 నా చేతికి ఇచ్చాడు. ఎవరు చేశారు? ఆ మనసుతో ఉన్నప్పుడు ఆవిడ తప్పకుండా రక్షిస్తుంది. అట్లా లలిత పదములు రాసిన తర్వాత నీకు పద్యాలు రాయడం వచ్చా అని అడగచ్చు. మాకు 4వ క్లాస్లో ఛందస్సు నేర్పించారు మా తెలుగు టీచర్ గారు, వివేకానంద స్కూల్ ముసారాంబాగ్లో. ఆయన పేరు లక్ష్మీపతిరావు సార్. ఈ రోజు ఆ టైంలో ఆయన దగ్గర చదువుకున్న ఎవడైనా సరే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ స్వచ్ఛంగా మాట్లాడితే వారి భిక్ష. మహానుభావుడు ఆయన. సరే, ఇది రాశాం. అయిన తర్వాత అవును అమ్మవారి మీద రాశా, ఊహించాడు, నైరుతిలో గణపతి ఉన్నాడు కదా, ఆయన కూడా రాసా బోలా అనిపించింది. అట్లా వరసిద్ధి వినాయక భక్త పాలక అనే మకుటంతో ఉత్పలమాలలో ఇంకొక బంధ పెట్టారు. ఈ పుస్తకాన్ని గరికపాటి నరసింహారావు గారు ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని ఏమన్నా ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఆవిష్కరించారు. అయిపోయింది. అయిన తర్వాత ఇటు వస్తే ఈ మూలకి సూర్యుడు ఉంటాడు. భాస్కరాదిత్య గృహిణి సంజ్ఞ భక్తవరద దివసకర వరేణ్య సవిత తిగ్మ కిరణ అని మకుటంతో శీర్ష పద్యాల్లో సూర్యారాధన చేశాం.
అది అందులో చాలా విశేషాంశాలు ఉన్నాయి. అది పెద్దలు దాన్ని గమనించారు. ఈ రోజు కూడా కొంతమంది పండితులు పెద్దవాళ్ళు దాన్ని పారాయణ గ్రంథంగా కూడా పెట్టుకున్నారు. సరే, ఆ విషయాలు పక్కకు పెడదాం. అట్లా సూర్యుడి శతకం రాశారు. పైకి వస్తే ఈశాన్యంలో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఆయన మీద శ్రేయస్కర శ్రీధర అని ఆయన మీద శతకం రాశారు. ఇటు ఈశ్వరుడు ఫైనల్గా ఉంటాడు ఆగ్నేయంలో, ఆయన మీద ఈశా భక్త కల్పద్రుమ అని ఈ విధంగా 5 శతకాలు రాసి పంచాయతన పూజ చేసుకున్నారు. అయిన తర్వాత వేమన శతకము, సుమతి శతకము పిల్లలకు ఉన్నాయి. పిల్లలకి ఏమైనా రాయాలి అని మా మనవణ్ణి మా మనవరాల్ని ఉద్దేశిస్తూ చెప్పాలి. కానీ మకుటం ఇద్దరికీ పనికి వచ్చేటట్టు ఉండాలి. ఒరే అన్నానా మనవరాలికి కోపం వస్తుంది, ఒసే అన్నానా మనవడికి కోపం వస్తుంది. ఇద్దరికి పనికి రావాలి కాబట్టి బంగారు కొండ అన్న అని బంగారు కొండ శతకం ఒకటి రాశారు. నెల్లూరులో మా ఫ్రెండ్స్ వాళ్ళ తాలూకు వాళ్ళు దగ్గర 80 పుస్తకాలు తీసుకెళ్ళి పారాయణ చేయించారు. అట్లాగే ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉంటుంది అమ్మాయి భావరాజు పద్మిని అని చెప్పి అచ్చంగా తెలుగు సంస్థ నడుపుతుంది. ఆ అమ్మాయి కొన్ని స్కూళ్ళల్లో కాంపిటీషన్స్ పెట్టి ప్రైజ్లు ఇప్పించింది. అట్లా ఆ పుస్తకం విస్తృత ప్రచారం జరిగింది. ఏది బంగారు కొండ శతకం తేలిక పదాలతో పిల్లలకి ఉపయోగపడే నీతి శతకము. అది అయిన తర్వాత ఒక అధిక్షేప శతకం రాయాలనిపించింది. అంటే ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫలానా స్కూల్ ఉంది, ఈ స్కూల్లో వాడు బెల్టులు అమ్ముకుంటాడు, చొక్కాలాగులు అమ్ముకుంటాడు, చదువు తప్ప అన్ని అమ్ముతాడు, వాడు చదువు తప్ప అన్ని ఇస్తాడు. అట్లాంటి స్కూల్లో చేర్పిస్తే మీకు మంచిదేనా? కాదు కదా. కనుక వాడి పాలబడుట వెధవలగుట. ఇట్లా ఆలుమగల సంసారం గురించి, కార్పొరేటు ఇత్యాది హాస్పిటల్స్లో జరిగే అన్యాయాల గురించి, తర్వాత స్కూళ్ళు కాలేజీలో జరిగే అన్యాయాల గురించి, ఇతరత్ర అవినీతి గురించి, ఇట్లా ఒక 11 టాపిక్స్ తీసుకుని 11 టాపిక్స్ 24 గంటలు రాయాలని ఒక కొరక. అది 11 టాపిక్స్, ఒక్కొక్క టాపిక్కి 9 పద్యాలు చొప్పున 99 పద్యాలు ప్లస్ ఒక ఎక్స్ట్రా పద్యం రాసి అట్లా దానికి అధిక్షేప శతకం. వీరిపాల పడుట వెధవలగుట అని మొకటం రాస్తే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు డాక్టర్ పట్వర్ధన్ అని, ఆయన దీనికి వెధవ శతకం అని పేరు పెట్టండి అన్నాడు. అదే పెట్టి ప్రింట్ చేసాం. అట్లా వెధవ శతకం అయింది. ఈ సూర్య శతకం రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు ఉన్నాడు వాసుదేవరావు రెడ్డి గారిని. ఏమయ్యా నా డ్రైవర్ పేరు భాస్కర్, ఈ శతకానికి అనంత భాస్కర శతకం అని పేరు పెట్టా, నీ పేరు నీ డ్రైవర్ పేరు పెట్టుకుని రాస్తావా శతకం, నా పేరు మీద రాయవా అన్నాడు. సరే రాస్తా పో అన్నా. సరదాగా వచ్చిన మాటలు ఇవి. నిజానికి అనంతుడు, భాస్కర్ అంటే పరమాత్మ. ఇక్కడ భాస్కర శతకం ఆల్రెడీ ఉంది, మయూరుడిది ఉంది, మిగతా శతకం ఉంది. మరి ప్రసిద్ధ శతకాలు దానికి ఒక పేరు ఉండాలిగా, అందుకని నా పేరు తగిలించుకున్నాను అనమాట. సరే అని వదలబోకుము నా చేయి వాసుదేవ అని ఇంకోటి వాసుదేవ శతకం రాసి వారికి. అట్లా వాసుదేవ శతకము, అధిక్షేప శతకం ఒకటి, పిల్లల కోసం ఒకటి, ఈ 5 ఇట్లా ఇవి రాసాం. ఇదైన తర్వాత వ్యాకరణానికి సంబంధించిన పాణినీయ వ్యాకరణం గురించి కొన్ని గ్రంథాలు ఒక్కొక్క కాంటెక్స్ట్లో విధంగా అలైన్ చేసి కంపైలేషన్స్ ఉన్నాయి. నేను రాశానని కూడదు, అది కంపైలేషన్స్ కొన్ని ఉన్నాయి, ఇవి కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని నడుస్తూ ఉన్నాయి. ప్రజపద్యం అని ఒక ఫేస్బుక్లో సమూహాన్ని స్టార్ట్ చేశాను నేను, మా మిత్రులు 2 విఆర్ గణపతి గారు, పట్వర్ధన్ కలిసి మేము 3 అడ్మిన్స్గా పద్యాన్ని ప్రమోట్ చేయటం. రకరకాల పోటీలు పెట్టాం. రకరకాల పోటీల్లో 1 కాదు 2 కాదు అన్ని సమాజానికి పనికొచ్చేవి పెట్టాం. సమాజానికి పనికొచ్చే విధంగా పెట్టిన పోటీలు కనుక అట్లా రాసిన వాటిల్లో 15 రోజులకు ఒకసారి వంశం మార్చటం, 5 పద్యాలు రాయాలని ఇట్లా పోటీలు పెట్టడం, దానికి ప్రైజులు ఇవ్వటం. ఇలా కాకుండా 75 స్వతంత్ర దీని సందర్భంగా రకార ప్రాసతో ఉత్పలమాల పద్యపాదాలతో 135 మంది కవుల చేత భారతదేశ ప్రతిభ, అందులో కవులు కావచ్చు, నదులు కావచ్చు, స్థలం కావచ్చు, పేరు కావచ్చు, ఏమైనా కావచ్చు, భారతదేశం చుట్టూ తిరగాలది. అలా రాయించి ఆ 135 12,599 లైన్లు, సుమారుగా 13,000 లైన్లతో ఏకప్రాసగా రాయించాం. దానికి
భరతమాతకు ఉత్పల గజమాల అని పేరు పెట్టి, ఇది ఎవరు ఆవిష్కరించాలి మరి ఈ పుస్తకాన్ని? ఇది భారతదేశానికి సంబంధించింది. భారతదేశానికి సంబంధించిన గొప్పవాడెవడు అంటే కాన్స్టిట్యూషన్ల అథారిటీ అవ్వాలి. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పిలవలేను, గవర్నర్ గాని అంతగానో వెళ్ళలేను. అందుకని నేను అడ్వకేట్ని కదా, కొంచెం పరిచయం ఉన్నట్టు కాబట్టి వెళ్ళి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని అడిగా. అరే ఎట్లా చేసిండయ్యా అన్నాడు ఆయన. ఇట్లా జరిగిందండి నేను వస్తా అన్నాడు. ఆయన వస్తే జెండా ఎగరేసి ఆ జెండా కింద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, ఆనరబుల్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారితో ఆ గ్రంథాన్ని ఆవిష్కరించుకుని ఆ రోజు పండుగ చేసుకున్నాం. అట్లా ఇట్లా అనేక సాహిత్య కార్యక్రమాల ద్వారా సొసైటీకి కావాల్సిన విధంగా తయారు చేస్తున్నాం. అంటే సంస్కృతాన్ని కూడా మీరు నేర్పిస్తున్నారు. అంటే ఎలా క్లాసెస్? సంస్కృతము సంస్కృతి రెండు పక్కపక్కన ఉంటాయండి. ఇందాక చెప్పుకున్నాం మనం. కనుక సంస్కృతి నిలబడాలంటే సంస్కృతం నిలబడాలి. దానికి నేనేం చేయగలను? నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు, ఎంఏ చదివినప్పుడు సాంస్క్రిట్ సరదాగా మా బ్యాచ్లో ఉండే పిల్లలు కొంతమంది సహాధ్యాయులు, నువ్వు పాఠం చెప్పాయా వింటాము, క్లాసులు అయిపోయింది. కాంటాక్ట్ క్లాస్ 10 రోజులు ఒకటి ఏముంటాయి, నాకు వచ్చింది ఏదో వాగుతూ ఉంటే మీరు చెప్పండి సార్ అని అట్లా మా మేడం మీద కూర్చుని కలిసి చదువుకునేవాడు. చదువుకునే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి కదా అని చెప్పి దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టేవాడు. అది వాళ్ళు మళ్ళీ మళ్ళీ విని పాస్ అయ్యాం. ఇట్లా ఉపయోగమైంది. తర్వాత ఏమైంది, 22 బ్యాచ్లో అప్పటి వరకు ఎంఏకి సంస్కృతం ఉంటే కానీ పర్మిషన్ లేదు. 22లో ఈ ఎన్ఈపి కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ ఇస్ నాట్ కంపల్సరీ అయింది అక్కడ. అందుకని ఎవడైనా డిగ్రీ ఉంటే ఎంఏ చేయొచ్చు. అందుకని అప్పుడు అందరినీ ప్రమోట్ చేసి దగ్గర 250 మందిని చేర్పించాం ఎంఏ సాంస్క్రిట్లో. పైగా 100కు పైగానే నా రెగ్యులర్ క్లాస్కి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కొన్ని పాఠాలు చెప్పా. ఇంకొంతమంది పెద్దవాళ్ళు డాక్టర్ పిటిజి రంగాచార్య గారని, డాక్టర్ బండారం వాణి గారని, డాక్టర్ రేమళ్ళ శాస్త్రి, ప్రొఫెసర్ రేమళ్ళ శాస్త్రి గారు రిటైర్డ్ ఫ్రమ్ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్ యూనివర్సిటీ, ఇట్లా వీళ్ళందరినీ కూడా కోట తీసుకుని వాళ్ళు ఒక సబ్జెక్టు నేను ఒక సబ్జెక్టు ఇట్లా చెప్పి 2022 బ్యాచ్కి చెప్పాం. తర్వాత అవన్నీ రికార్డ్ చేసి పెట్టాం యూట్యూబ్లో. పెట్టిన తర్వాత ఈ యూట్యూబ్లో పెట్టిన తర్వాత 23 బ్యాచ్ వచ్చింది. అప్పటికి సెమిస్టర్ అయింది. 23 బ్యాచ్ వాళ్ళు అవి విన్నారు, మీరు చెప్పండి అన్నారు. మళ్ళీ అట్లా వాళ్ళు ఇంకొక 100+ దాకా వాళ్ళు ఉన్నారు. 24 బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇందులో కూడా ఒక 60-70 మంది రెగ్యులర్గా క్లాస్కి వస్తారు. పొద్దున్న 7:30 నుంచి 8:30 వరకు ఒకళ్ళకి చెప్తాం. సాయంత్రం 6:30 to 7:30 ఒకళ్ళకి, 7:30 to 8:30 ఒకళ్ళకి. ఇది ఒకటి. ఇట్లా ఎంఏ సాంస్క్రిట్ తర్వాత బ్యాచ్ అంటే 23 బ్యాచ్ 24 బ్యాచ్ వాళ్ళకి ఇవాళ మేము చెప్పాం కదా అలా వినమనండి అని అంటే ఇక కాదులే చెప్పి నేనే చెప్పడం మొదలెట్టి అన్ని సబ్జెక్టులు నేనే చెప్తున్నా. ఎంఏ సాంస్క్రిట్లో ఉన్న అన్ని సబ్జెక్టులు అందరికీ నాకు తోచిన పరిధిలో. నా స్లోగన్ ఏంటంటే మనం కలిసి చదువుకుందాం, మీతో పాటు నేను నేర్చుకుంటా. అందుకని నాకు వచ్చు మీకు చదువుతున్నా అనేది సినిమా కాదు. ఇట్లా చదువుతున్నారు. చాలామంది పాఠాలు విని నేర్చుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కడో ఒకసారి వెళ్తే ఒక ఆయన పరిగెత్తుకు వచ్చి నమస్కారం అండి అన్నాడు. ఎవరినైనా అన్న నేను ఇగ్నోలో చేశానండి, అందులో అర్థ సంగ్రహం ఉంది, మీ ఎక్కడ దొరకలేదు తెలుగులో చెప్పిన వాళ్ళు, మీకు దొరికింది యూట్యూబ్లో, అది విని పాస్ అయ్యానండి అన్నాడు. సంతోషం. సంస్కృతికి ముఖ్యమైనది సంస్కృతము. అందులో ఉన్న సబ్జెక్టులన్నీ కూడాను భారతీయ సనాతన ధర్మానికి నిలబెట్టేవిగా, దానికి కావాల్సినటువంటి అంశాలు అన్నీ ఉన్నటువంటి సిలబస్ కాబట్టి అది ప్రమోట్ చేయడం ద్వారా సంస్కృతిని సంస్కృతాన్ని నేను ప్రమోట్ చేశానని ఒక తృప్తి. నాకు వచ్చని కాదు, కలిసి చదువుకుంటున్నాం. ఇది ఇలా ఉండంగా ఇద్దరు వచ్చారు పెద్దవాళ్ళు, జయభారతి గారు, వెంకటేశ్వరరావు గారు వాళ్ళ పేర్లు. ఇద్దరికి 76, 74 ఆ ప్రాంతం వయసు వాళ్ళు. అంటే నాకన్నా చాలా పెద్దవాళ్ళు. మీ పాఠాలు విన్నాము, మీరు పాఠం చెప్పాలి, భగవద్గీత శంకర భాష్యం చెప్పాలి అన్నారు. వాళ్ళు ఏం విన్నారు అంటే ఖమ్మంలో ఒక యతిగారు విజ్ఞానానంద భారతీ స్వామి వారిని చాతుర్మాసాలు చేస్తున్నారు కరోనాలో. మరి కరోనాలో ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదుగా, అందుకని జూమ్లో వారితోటి వారు వినటానికి చాతుర్మాసంలో వింటారని చింతన చేయడానికి ఒక 15 రోజుల పాటు బ్రహ్మసూత్రాల్లో చతుస్సూత్రిని అట్లాగే అష్టావకర గీతని చింతన చేశాం. నేను చెప్పాను, వారు విన్నారు, సంతోషం. ఆ వీడియోలు యూట్యూబ్లో పెట్టడం ద్వారా వీళ్ళు విన్నారు. విని చెప్పంటే
189 రోజులు, రోజుకు 1 గంట చొప్పున శంకర భాష్యం ఆమూలాగ్రం అధ్యయనం చేశాం. అది కూడా యూట్యూబ్లోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి బ్రహ్మసూత్రాలు చెప్పనంటే బ్రహ్మసూత్రాలు చదవడానికి ముందు వేదాంత సారం చెప్పుకుందాం అమ్మా, కొన్ని మనకి విషయం తెలుస్తుంది, తర్వాత అటు వెళ్దాం అనుకున్నాం. కలిసి చదువుకుంటాం. అది కూడా త్వరలో చదువుకోబోతున్నాం. అవధానాలు చేశారు? చేయలేదు. అవధానాల్ని ప్రోత్సహించా. అవధానాల్లో పృచ్ఛకుడుగా ప్రాశ్నికుడుగా ఉంటా, కానీ అవధాన సంచాలకత్వము ప్రాశ్నికత్వం ఉంటుంది. ఎందుకంటే అవధానికి కావాల్సింది సత్యస్ఫురణ, ధారణ. ఈ రెండు నాకు లేవు. లేనివి ఎందుకు? ఉన్నవాడితో తృప్తి పడితే చాలుగా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నవయుగము, నవ సమాజం ఏదైతే ఉన్నదో అండి, దీనిలో మన సాంప్రదాయాలు, సంస్కృతిని చాలా వరకు వదిలేశారు అని మీలాంటి పెద్దలు అంటుంటారు. కానీ ఈ వదిలేయడానికి కారణము పెద్దలు దీన్ని ప్రోత్సహించి వారికి అలవాటు చేసి చిన్నప్పటి నుంచి చెప్పకుండా వేరే రకంగా వీళ్ళని తీర్చిదిద్దడం వల్ల ఇలా జరిగిందే. ఇప్పుడు భారతంలో మాట ఉందండి, నరవర నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత అని కర్ణుడి చావుకు 6 కారణాలు చెప్తారు. ఇది కూడా అదే, ఒక్కళ్ళ వల్ల కాలేదు. నేను ఇంట్లో చెప్పులు వేసుకుని నడుస్తూ మొహాన బొట్టు పెట్టుకోకుండా, లేకపోతే ఒంటి మీద ఉండాల్సిన ఆకారాలు నాకు విభూతో ఏదో లేకుండా, నా కొడుకు నువ్వు ఇట్లా ఉండాలి రా, ఇలా ఉండకపోతే బాగుండదంటే వాడు వింటాడా? కనుక తర్వాతి తరానికి ఏదైనా అందలేదు అంటే దాని ముందు తరం వాళ్ళు దాన్ని ఆచరించలేదు కాబట్టి అని రాసి పెట్టుకోండి. కనుక ఆచరించని వాడికి వీడు ఆచరించట్లేదు అని ఆక్షేపించే హక్కు లేదు. అయితే ఎక్కడో చోట మార్పు చెందాలి కాబట్టి, అంటే బ్రేకింగ్ ది విషస్ సర్కిల్ అంటాం, అది జరగాలి కాబట్టి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్ది కొద్దిగా ఆ వైపుగా నడుస్తున్నారు. ఇప్పటికైనా ఆచరణలో పెట్టాలండి. ఆచరణలో పెట్టనేది ఏదైనా వేస్ట్. చాలా సంతోషం గురుగారు. చాలా మంచి విషయాలు మనం ఈరోజు మన సత్సంగంలో మాట్లాడుకున్నాం. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి మహాకవి కాళిదాసు గారు ఇచ్చినటువంటివి కానీ, ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి కానీ, ఏదైనా కానీ ఒక గ్రంథాన్ని మీరు మా ఛానల్కి నిత్యము ఒక చక్కగా ఒక ప్రవచనం లాగా మీరు ఇస్తే మేమందరం కూడా, మా వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ప్రవచనం అని పెద్ద మాటలు మనకు వద్దండి, కలిసి చదువుకుందాం అందాం. ఏది చెప్పినా సరే ఈ ప్రవచనం అంటే అక్కడికి ఏదో నేను పెద్ద 2 కొమ్ములు ఉన్నవాడిని, వాడికి ఏం తెలియదు, ఈ భావన నాకు వద్దు. కలిసి చదువుకుందాం. అన్నీ నాకు తెలుసా? తెలియదు. ఏమీ తెలియదా అంటే అది తప్పే. కనుక ఆవిడ ఏ స్ఫురణ ఇస్తుందో అది పంచుకుందాం. ఎవరైనా పెద్దవాళ్ళు అరే నువ్వు చెప్పకూడదని అన్నారు అనుకోండి, దిద్దుకుందాం కదా. కనుక ప్రయత్నం చేద్దాం. ఆవిడ చూసుకుంటుంది అవన్నీ. ఏం చెప్తే అది ఆ ప్రకారంగా చేద్దాం. నమస్కారం అండి. ఇంతవరకు ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగం జరిగింది. గురువుగారు ఏంటంటే మనకు దొరికినప్పుడే మొత్తం పిండేసుకోవాలన్నట్టుగా, దొరికినప్పుడే మొత్తం మనం తీసుకోవాలన్నట్టుగా వారిని అనేక రకాల విషయాల మీద సంక్షిప్తంగా తీసుకుందాం. ఈరోజు మనం మాట్లాడిన ప్రతి మాటకి కనీసం ఒక 1 రోజుల పాటు వారు వివరణ ఇవ్వగలరు. దాని గురించి మన అందరం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అంత గొప్ప విద్వత్తు కలిగినటువంటి మన నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, గురువు గారు ఈరోజు మనకి ఇంత గొప్ప సమయాన్ని కేటాయించి వారి యొక్క విలువైన అమూల్యమైనటువంటి వాక్కులను మనకు అందించారు. వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. నమస్కారం సార్.